ప్రశ్న జవాబులు ఎందుకు మనం పెడుతున్నామంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశ్నించాలి అంటే వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించినప్పుడే ప్రశ్న వస్తుంది. అంటే ఇంతవరకు ఒక స్టీరియోటైపు క్రిస్టియానిటీ, ఒక సంప్రదాయబద్ధమైన క్రైస్తవాన్ని చూసాం మనం. ఏం ప్రశ్నించరు, ఏం అడగరు, ప్రతిదీ తలదించుకొని వెళ్ళిపోతుంటారు కదా, అలాంటి క్రైస్తవ్యాన్ని చూసాం. అలా ప్రతిదానికి తలదించుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే మనది కూడా మూఢభక్తి అవుతుంది. మన భక్తి లేదా విశ్వాసం అనేది దానికి హేతు ఉండాలి, సత్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. మేము క్రైస్తవులమే, బైబిల్ ఎలాగుంది కాబట్టి మేము నమ్మేస్తున్నాం. నిజమే, నమ్ముదాం. కాకపోతే ఎవరైనా అడిగినప్పుడు దానికి మనం హేతు చెప్పగలగాలి. హేతు చెప్పలేనటువంటి దాన్ని మూఢనమ్మకం అంటాం. హేతు చెప్పలేని దాన్ని అంధభక్తి అంటాం. క్రైస్తవ్యం మూఢనమ్మకం కాదు, ఇది నిజం. మిమ్మును హేతువడుగు ప్రతివానికి, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. నాలో ఉన్న నిరీక్షణను గూర్చి ఎవరైనా హేతు అడిగితే, కారణం అడిగితే నేను తిరిగి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇంతకుముందు ఆ ఎన్వైర్న్మెంట్ లేదు. ఒక ప్రసంగం చేసి వచ్చేవాళ్ళు. ఒక బోధకుడికి చాలా విషయాలు తెలుసుంటాయి. ఏదో ప్రసంగం చేసి వెళ్ళిపోయారు అనుకో, ఇది ప్యాసివ్, నేను చెప్తుంటాను మీరు వింటుంటారు అంతే, మీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అదే ప్రశ్న జవాబుల కార్యక్రమం ఉందనుకో, మీరు తిరిగి ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. ఇది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక్కసారి ఒక వ్యక్తికి ప్రశ్న వచ్చి దానికి సమాధానం దొరికితే ఇంకా ఆ వ్యక్తి మిస్ అవ్వడు. ఇకపోతే ఈ ప్రశ్నలు దేనికి అంటే, ప్రశ్నించడం నేర్పిస్తున్నాం సమాజానికి. ప్రశ్నించండి, ప్రతి దాన్ని ప్రశ్నించండి. ప్రశ్నించడం తప్పు కాదు, అనుమానం కలిగి ఉండడం తప్పు, అనుమానంలోనే బ్రతకడం తప్పు. దాన్ని ప్రశ్నించడం తప్పు కాదు, సమాధానం కావాలి మనకి. ఇంతవరకు ప్రశ్నించడం తెలియదు క్రైస్తవానికి, మనం నేర్పిస్తున్నాం ప్రశ్నించండి అని. ఇలా ప్రశ్న జవాబులు పెట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక సిగ్నల్ వెళ్తుంది సమాజంలోకి, బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంది. చాలామంది ప్రశ్నలు ఉన్నాయి కదా, చెప్పట్లేదు అనుకో, వాళ్ళ ప్రశ్నే నిజం అనుకొని అందులో బ్రతుకుతారు వాళ్ళు. మనం ఎప్పుడైతే సమాధానం చెప్తుంటామో వాళ్ళు అనుకుంటారు బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంది. కాబట్టి హేతుబద్ధమైన విశ్వాసం, హేతుబద్ధమైన బైబిల్ చదివే విధానం, హేతుబద్ధమైన క్రైస్తవ్యం, మూఢత్వంతో కూడుకున్నది కాకుండా అలాంటిది రావాలి అనే దానికి మనం Q&A కండక్ట్ చేస్తాం ఎక్కడికి వెళ్ళినా సరే. అలా కాకుండా నేనేదో ప్రిపేర్ అయ్యాను, మీకేదో చెప్పాను, మీరు వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతానంటే కాదు. అది మేము పాఠాలు చెప్పేటప్పుడు స్కూల్లో 45 నిమిషాలు పీరియడ్ ఉంటే 30 మినిట్స్ క్లాసు, 15 మినిట్స్ Q&A ఉండేది. నా క్లాస్లో 30 మినిట్స్ లెసన్ చెప్పి 15 మినిట్స్ మీకు ఏమాత్రం అర్థమైంది, మీకు అర్థమైందా అంటే అర్థమైంది సార్ అంటారు. అర్థం కాకపోతే అడగండి, మరలా చెప్తాను. అర్థమైంది అంటే నేను ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పాలి, అర్థం కాకపోతే మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానం చెప్తాను. ఇలాంటి పెట్టామండి కండిషను. ఎందుకంటే మనం చెప్పడమే కాదు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది అన్నది కూడా మనకు తెలియాలి. దానికి Q&A పెడుతున్నాం మనం. దీన్ని ఉపయోగించుకోండి. ప్రతిరోజు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చాలా వీడియోలు వస్తున్నాయి. రకరకాల వింత సిద్ధాంతాలు, వింత బోధనలు, అసలు వర్ణాతీతం, ఎవరి గోల వాళ్ళది అయిపోయింది. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి, వాటిని వ్రాసుకోండి. మూడవ శుక్రవారం ఇక్కడ మనం సభ పెట్టినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు ప్రశ్నించండి. మీ ద్వారా మీలాంటి ప్రశ్నలు ఉన్న వాళ్ళకి సమాధానం అవుతుంది అది. ఈ ప్రశ్న జవాబులు విన్న వాళ్ళంతా మారుతారా నాకు తెలియదు, కానీ ఇది నిరుపయోగంగా అయితే ఉండదు, ఎవరికో ఒకరికి పనికి వస్తుంది. ఈరోజు మీకు పనికి రాకపోవచ్చు, ఇదే ప్రశ్న ఇంకొకరు ఉండొచ్చు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనం ఈరోజు చిన్నది అనుకున్నది ఇంకొకరికి అది పెద్ద సమస్య ఉండొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వందనాలన్నా. కుడ్ యూ ప్లీజ్ గివ్ ఎనీ ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోజెస్? ఓకే, సేమ్ ఇదే మీరు ChatGPTలో కొట్టారనుకోండి, లేదా గూగుల్లో కొట్టారనుకోండి, మీకు చాలా ఎవిడెన్సెస్ వస్తాయి.
ఇవి జనరల్ క్వశ్చన్. ఇది మీకు గూగుల్ కూడా చెప్తుంది, ChatGPT కూడా చెప్తుంది. ఓకే, ఇలాంటివి మీరు గూగుల్లో టైప్ చేయొచ్చు. ఎవిడెన్సెస్తో సహా, ఇమేజెస్తో సహా అన్నీ వస్తాయి. ఓకే, ఉన్నాయి నా దగ్గర కూడా. ఇవన్నీ చదివి వినిపిస్తే అది బాగోదు. ఇది మీరు దొరుకుతుంది, మీకు పెద్దదేం కాదు విషయం అనేదానికి చెప్తున్నది. ఓకే, నేను పాస్టర్ని కదా, బైబిల్కి సంబంధించి అడిగారనుకోండి, నేను అర్థవంతంగా చెప్తాను. ఇది జనరల్గా మీకు దొరుకుతుంది బయట. ఓకే, లేదన్నా మీకు తెలియదు అంటారా, ఏదో కవరింగ్ చేస్తున్నారంటారా. ఉంది, నా ChatGPTలో కొట్టాను, చాలా ఎవిడెన్సెస్ వచ్చాయి. అయితే మీరు ChatGPTలో కొట్టి వాటిని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఎవిడెన్స్ లాగా ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13లో ఆత్మచేత ముద్రించబడితిరి అని చెప్పబడింది. ఆత్మచేత ముద్రించబడుట అంటే ఏమిటి? ఇప్పుడు ఇది నాకు సంబంధించింది, ఇది నా డిపార్ట్మెంట్, నేను దీనికి సమాధానం చెప్తాను. ఓకే, ఆత్మచేత ముద్రించడం అంటే ఏంటి? మనం స్టాంప్ వేస్తామా? ఒక దాని మీద స్టాంప్ వేసామంటే, ముద్రించామంటే దాని అర్థం ఏమని? లేదా యేసు ప్రభు సమాధి మీద రోమన్ గవర్నమెంట్ ముద్ర పడింది, దాన్ని ముద్రించారు. ఎందుకు? ఇంకెవరు దీన్ని తెరవకూడదు, అది అధికారం. ఒక్కసారి ముద్ర పడిందంటే దాన్ని తెరవకూడదు, తెరిస్తే క్రైమ్ అవుతుంది. అవునా? ఒక అప్లికేషన్ మీద స్టాంప్ పడిందంటే ఆ అప్పీల్ అన్నది అప్రూవ్ అయింది అని అర్థం. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు లెటర్లు తీసుకుని వెళ్తూ ఉంటారు, ఆ సంచిలో కట్టి ఆ సంచి మీద ఎర్రటి లక్క తెలుసు మీకు, లక్క అంటారు కదా, ఆ ఎర్రటి లక్క పెట్టి ఇలా స్టాంప్ వేస్తారు. ఇక మధ్యలో ఎవరు దాన్ని ముట్టుకోకూడదు, ఎవరు దాన్ని విప్పకూడదు, అది గవర్నమెంట్ సీల్ అది కదా. ఆత్మచేత ముద్రించబడితిరి అంటే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు ఇచ్చాడు అంటే నా మీద స్టాంప్ వేశాడు, పరలోకపు ముద్ర పడింది. ఈ వ్యక్తి నావాడు, కొద్ది కాలం భూమి మీద ఉంటాడు, ఈ వ్యక్తి నావాడు అనేటువంటి ముద్ర, గ్యారంటీ. నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తానా, నరకం వెళ్తానా? అంత సందిగ్ధమైన ప్రశ్న కాదు ఇది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు అంటే స్టాంప్ పడింది, ఖచ్చితం రక్షణ అనేది. బాప్తిజం తర్వాత మనకి మన ఆలోచన కాకుండా ఇంకొక ఆలోచన రన్ అవుతుంటుంది. ముందు చేసినవి ఇప్పుడు చేయలేము, చాలా కష్టం అవుతుంటుంది. ఒక యుద్ధం జరుగుతుంటుంది, అప్పుడు పుసుక్కొని అబద్ధం చెప్పేవాళ్ళం. ఇప్పుడు అబద్ధం చెప్పిన తర్వాత లోపల ఒకలాంటి గొడవ, యుద్ధం. అసలు ఏం చేశాను నేను? ఏదైనా తప్పు చేసామనుకో ఇంకా ఏడవడమే. అంతకుముందు ఏదైనా తప్పు చేసామనుకో కాళ్ళు ఎగరేసి చెప్పుకునేవాళ్ళం, నేను వాడిని బురుడి కొట్టించాను, వీడిని బురుడి కొట్టించాను. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందనుకో మోకాళ్ళ మీదకి వచ్చి ఏడ్చి ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు. ఇప్పుడు దాంట్లో ఏదో సంతోషాన్ని వెతుక్కోము, సిగ్గు, అవమానం, ఒకలాంటి దోషారోపణ ఇలాంటిది ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది కొత్తగా మనకి? అంతకుముందు మనం ఏదైనా ఒకటి చేస్తే సంతోషపడే వాళ్ళమే, కానీ బాప్తిసం తర్వాత అది చేస్తే ఎందుకో ఎవరికి తెలియకపోయినా మనకే దోషారోపణ ఉంటుంది, గుండె బరువు ఎక్కుతుంటుంది, సిగ్గు అనిపిస్తుంటుంది, ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి, ఎలా మొక్కలు చూపించాలి అనిపిస్తూ ఉంటుంది. ఎవరు చెప్పారు ఇది మనకి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనకి? మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మనకు సాక్ష్యం ఇస్తున్నాడు అంటాడు అపోస్తలుడైన పౌలు. మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని వ్రాయబడింది. అది మన దుఃఖం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆ ఆత్మ వచ్చి పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింప చేయను. పాపాలను ఒప్పుకోవడం ఇంతకుముందు మనకు లేదు, కప్పుకుంటున్నాం. అప్పుడు నేను ఇప్పుడు అనేవాళ్ళం, ఇప్పుడు మనకై మనమే ఒప్పుకుంటున్నాం. ఒప్పుకుంటామా? ఇంకా ఒప్పుకోవట్లేదంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉన్నాయి అంటే దేవుడు మనల్ని అడ్వాన్స్ బుక్ చేసేసుకున్నాడు, ఎప్పుడో అయిపోయింది అది. అయితే కొద్ది కాలం మనం చచ్చిపోయేంత వరకు ఈ లోకంలో బ్రతకాలి, సాక్షులుగా బ్రతకాలి, అంతే. ఎప్పుడు చచ్చిపోయినా దేవుని దగ్గరకే. ఆ గ్యారంటీ గూర్చి చెబుతున్నాడు. రక్షణ అనేది
ఉదాహరణకి ఇంకెవరైనా ఉన్నాక బయట ఏమో అండి ఎవరికి తెలుసు ఎక్కడ పోతామో అంటారు. వాళ్ళు ఎంత భక్తి చేస్తున్నా సరే మీరు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారా అంటే ఏమో అండి ఎవరికి తెలుసు, ఎవరి జీవితం ఎలాగుందో అంటారు కదా. బైబిల్ అలా చెప్పట్లేదు, ఏమో ఎక్కడికి వెళ్తామని చెప్పట్లేదు, ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పరలోక రాజ్యంలో మనల్ని కూర్చుండబెట్టాడు అంటాడు. పాస్ట్ టెన్స్. పరలోక రాజ్యంలో కూర్చుంటాం కాదు, పరలోకంలో కూర్చోబెట్టాడు, ఆయన సింహాసనం కూర్చోబెట్టాడు. అయిపోయింది. ఎలా అయిపోయింది? ముద్రించడం ద్వారా అది జరిగింది. వన్స్ ముద్ర పడింది అంటే అక్కడ వెళ్ళిపోతాం. అది రాయబడింది, ఆత్మచేత ముద్రించబడుతుంది అని చెప్పబడింది. ఆత్మచేత ముద్రించబడడం అంటే పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వడమే దేవుడు మనల్ని ముద్రించాడు అని. ఆత్మచేత ముద్రించాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లివింగ్ రియాలిటీ, మనం ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అవుతుంటాం ఆయన్ని. ఆయన ఉన్నాడు అంటే దేవుడు మనల్ని ముద్రించాడు అని అర్థం. జాన్ పాల్ గారికి వందనములు. మీ చర్చి నందు ఆరాధనా క్రమం తెలపగలరు. ఈ కూడిక నందు బల్లారాధన జరుపుకొనగలమా? జరుపుకొనుటకు కుదిరితే మేము చేయవలసినది తెలపగలరు. మమ్ములను అన్ని విధములా సిద్ధపరచుటకు వాక్యము ద్వారా సూచించగలరు. ఓకే, మీ చర్చిలో ఆరాధన క్రమం ఎలాగుంటుంది అంటే మొదట ఒక 3-4 పాటలు ఉంటాయి. 9:30కి పాటలు స్టార్ట్ చేస్తాను. అలా 10 గంటలకి ఎగ్జాక్ట్గా 10 లేదా 15 ఆ ప్రాంతానికి పాటలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 11:10, 11:20 కల్లా ఫస్ట్ మెసేజ్ అయిపోతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత చెప్పబడిన వాక్యాన్ని బట్టి వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తారు దేవుడికి కొంతమంది. దానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు అంతే, అంతమించి ఉండదు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ మెసేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే 11:30 అనుకో, 11:30 నుంచి 12:30, 12:40 దాకా, లేదా ఒక్కోసారి వాళ్ళ అదృష్టం బాగుంటే 1:30 దాకా వెళ్తుంది సెకండ్ మెసేజ్. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు బల్ల కార్యక్రమం ఉంటుంది, ప్రభు బల్లలో చేయవేసేది ఉంటుంది. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాట, అందులో కానుకలు ఉంటాయి. తర్వాత చివరి ప్రార్థన, ఆశీర్వాదం అయిపోయింది. 1:30 క్లోజ్. 9:30 స్టార్ట్ చేసి 1:30కి క్లోజ్ అయిపోయింది. ఇది మన చర్చిలో చాలా సింపుల్గా ఉంటుంది. 85% వాక్యం ఉంటుంది. ప్రతి వారం భోజనాలు ఉంటాయి. నెలకు 2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది. ఒకవేళ చికెన్ అవైలబుల్ లేకపోతే గుడ్డు ఉంటుంది. నెలకు ఒకసారైనా చికెన్ ఉంటుంది. 85% వాక్యానికి చోటు ఉండేటువంటి చర్చికి వెళ్ళండి. ఆ వాక్యం ఏంటి అంటే వ్యాఖ్యానం ఉండాలి, వాక్యాన్ని వివరించేటువంటి పద్ధతి ఉండాలి, ఏదో కల్పిత కథలు కాదు. అలాంటి చర్చ్ నిజమైన చర్చ్. 80 to 85% వాక్యమే ఉండాలి. మిగతా 20%లో 15%లో మిగతా కార్యక్రమాలన్నీ క్లోజ్ అవ్వాలి. కాకపోతే ఈరోజు ఏంటంటే మిగతావన్నీ ఆక్యుపై చేస్తున్నాయి, వాక్యానికి అంత సమయం దొరుకుతుంది. అది చర్చ్ ప్యాటర్న్ కాదు. తర్వాత ఈ కూడిక నందు బల్లారాధన జరుపుకొనగలమా? జరుపుకున్నట్టుకు కుదిరితే మేము చేయవలసిన తెలుపగలరు. ఈ బల్లారాధన జరుపుకోవచ్చు అంటే జరుపుకోవచ్చు. ఓకే, మనం కూడి వచ్చిన ప్రతిసారి ప్రభువును జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇది బైబిల్ సెమినార్. ఒకవేళ మనం ఇక్కడ చర్చ్ కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా చేసుకుంటాం. ఇది సెమినార్. సెమినార్ అంటే మీకు టీచ్ చేయడానికి మాత్రమే ఈ సమయాన్ని వాడుకుంటున్నాం. ఒకవేళ మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, బల్లారాధన స్టార్ట్ చేసామనుకో, అదంతా అయిపోవడానికి నాకు తెలిసి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. మీరు గమనిస్తున్నారా? కనీసం ఒక 10 నిమిషాలు కూడా గ్యాప్ తీసుకోవట్లేదు నేను. ఎందుకు తీసుకోవట్లేదు? నాకు ఇష్టం లేదు ఆ గ్యాప్. ఎందుకంటే ఈ కాసేపే మనకి, ఆ తర్వాత ఉండం మనం. కాబట్టి ఆ టయాన్ని కూడా యూజ్ చేసుకునేదానికి ఉన్నాం. మనం నిజంగా చర్చిలాగా కూడుకుంటే డెఫినెట్గా చేస్తాం, లేదా మనకు సమయం ఉంటే చేస్తాం. కానీ సెమినారు, అందుకని ఇక్కడ మనం చేయట్లేదు. తర్వాత మమ్మల్ని అన్ని విధాలా సిద్ధపరచుటకు వాక్యం ద్వారా సూచించగలరు. అన్ని విధాలు సిద్ధపరచడం అంటే వాక్యాన్ని వినడమే. వాక్యాన్ని వింటూ ఉండండి, ఆటోమేటిక్గా ఆ సందర్భంలో ఏం చేయాలన్నది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మన ప్రసంగాలు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ జాన్ పాల్ బ్రదర్. క్వశ్చన్, డెస్టినీ అంటే పరలోకం గురించి చెప్తుంటే డెస్టినీ అంటున్నారు, ఏమి చెప్పాలి? కొంచెం క్లుప్తంగా చెప్పండి. అంటే ఏంటి డెస్టినీ అంటే ఏంటి? పరలోకం గురించి చెప్తుంటే డెస్టినీ అంటున్నారు, ఏమి చెప్పాలి? కొంచెం క్లుప్తంగా చెప్పండి.
అంటే మన డెస్టినీ ఎలాగుంటే అక్కడ పోతామని చెప్తున్నారా? అంటే మన రాత ఎలాగుంటే అలా పోతాం, డెస్టినీ ఎలాగుంటే అలా పోతాం అని చెప్తున్నారా? దాన్ని నేను అంటున్నారు. ఈ ప్రశ్న ఎవరు రాశారు ఇంతకీ? ఏంటి దాని అర్థం? ఆటోమేటిక్గా పరలోకం పోతారని చెప్తున్నావా? ఆటోమేటిక్గా పరలోకం పోము. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, అప్పుడే పరలోకం పోతాము. మనకి ఎక్కడ బైబిల్లో డెస్టినీ అని ఉండదు. ఓకే, డెస్టినీ అని వాడేది ఏంటంటే బైబిల్ బయట ఉన్నవాళ్ళు, క్రైస్తవాన్ని బయట ఉన్నవాళ్ళు డెస్టినీ అంటారు. కానీ వాళ్ళ గురించి అదే అంటున్నాను, వాళ్ళకి తెలియదు కాబట్టి డెస్టినీ మనకు ఎలా నిర్ణయించబడితే అలా వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, ఎందుకు ప్రయాసం అంటారు. అదే మనం మొదటి ప్రశ్నలో ఆత్మచేత ముద్రించబడడం అంటే ఏంటి అనే దానికి మాట్లాడుకున్నాం. ఆత్మచేత ముద్రించబడడం అంటే మన డెస్టినీ ఫిక్స్ అయిపోయింది, పరలోకం అని డెస్టినీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఏది? ఆత్మచేత ముద్రించబడితే. ఆత్మచేత ముద్రించబడకపోతే డెస్టినీ నరకమే. పాప క్షమాపణ పోవాలంటే రక్తమే ఎందుకు చిందించాలి? ఇది ఏదేని తోట సందర్భం అన్నమాట. ఏదేని తోటలో వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబరులుగా కనబడ్డారు. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పాలి అంటే చర్మపు చొక్కాయలు చేశాడు ఆయన. చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? జంతువుని చంపాడు ఆయన. అలా జంతువును చంపితేనే వీళ్ళ మానం కప్పబడింది, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. దాన్ని మనం ప్రతి సందర్భంలో రిపీట్ చేస్తున్నాం. అలా రక్తం చిందించబడిందంటే మన ప్రాణానికి ఇంకో ప్రాణం అడ్డుగా పెట్టుకుంటున్నాం. ఎలాగైతే మానం కప్పుకోవడానికి అడ్డు పెట్టుకున్నారో చర్మం చొక్కాయల్ని, అలా మన ప్రాణాన్ని దేవుడు తీయకుండా ఇంకొక ప్రాణాన్ని అడ్డు పెట్టుకుంటున్నాం. ప్రాణానికి గుర్తు ఏంటంటే రక్తం. అందుకని రక్తం చిందించాలి. సింబాలిక్గా ఏదైనా తోటలో ఏం జరిగిందో దాన్ని మనం చేస్తున్నాం సింబాలిక్గా. తర్వాత దేవుడు తనను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? అతడు సృష్టికర్త కదా, ఎందుకు ఆర్డర్ వేయడం లేదు? వెరీ గుడ్. దేవుడు తను తాను ఎందుకు తగ్గించుకున్నాడు అంటే, ఉదాహరణకి మీరు ఒక పెద్ద గెజిటెడ్ ఆఫీసర్ అనుకోండి, ఒక పెద్ద గెజిటెడ్ ఆఫీసరు, లేకపోతే ఒక హైకోర్టు జడ్జి అనుకోండి, సుప్రీంకోర్టు జడ్జి అనుకోండి. ఒకరోజు మీరు మీ కొడుకు ఇద్దరు అలా నడుచుకుంటూ పోతుంటే అనుకోకుండా అబ్బాయి అలా మురికి కాలంలో పడిపోయాడు, గట్టర్లో పడిపోయాడు. మీరు నీట్గా ఇన్స్టర్ట్ చేసుకున్నారు, టిప్ టాప్గా ఉన్నారు, చాలా హుందాగా ఉన్నారు మీరు. అప్పుడు ఏం చేస్తారు? మీరు అలా ఇలా చూసి ఎక్స్క్యూజ్ మీ ఇలా రండి అని పిలిచి నా పిల్లని బయట తీసేయండి అని అంటారా? లేకపోతే దూకుతారా? ఏంటి సుప్రీంకోర్టు జడ్జి కూడా దూకుతాడా? ఎవరో ఉంటారు, వాళ్ళు పిలవచ్చు కదా, లేదా అంబులెన్స్ కాల్ చేయొచ్చు కదా, రెస్క్యూ టీం ఉంటుంది, వాళ్ళు నంబర్లు ఉంటాయి కదా, ఫోన్ చేయొచ్చు కదా. ఎందుకు దిగాలి? ఆ డిగ్నిటీ ఏమవుతుంది? ఇమ్మీడియట్గా దూకుతాడు. ఎందుకంటే ఆయన ఫాదర్ కాబట్టి దూకుతాడు. అదే పక్కనోడు పడ్డాడు అనుకో, అప్పుడు రెస్క్యూ టీం నెంబర్లు, అంబులెన్స్ నెంబర్లు, ఇంకొకటి అన్నీ వస్తాయి కదా. మన బిడ్డ పడినప్పుడు ఫాదర్ దూకుతాడు. అలాగే మనం పాపం చేసాం కదా, మనం చెడిపోయాం కదా, మనల్ని రక్షించాలి అంటే దేవుని రక్తం చిందించబడాలి. ఎందుకంటే పశువుల రక్తం, గొర్రెల రక్తం, మేకపోతుల రక్తం అనేది పాపాన్ని తీసివేయలేదు. పాపాన్ని తీసివేయకపోగా పాప జ్ఞాపకాన్ని పెంచడం ప్రారంభించింది. కాబట్టి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి దేవుడే వచ్చి మన శరీరాన్ని ధరించుకొని, మన రూపాన్ని ధరించుకొని, మన పక్షాన ప్రాతినిధ్యం వహించి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి అందులో ప్రేమ ఉంది. ఒకవేళ ఆయన సృష్టికర్తగా ఉండి తాను దిగకుండా ఇంకెవరినైనా పంపించి ఉంటే కనుక ప్రేమ అనేది ఉన్నది మన మధ్య. ప్రేమ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? తగ్గింపులోనే పాసిబుల్ అవుతుంది. ఆయన పెద్దోడై ఉండాలి, తగ్గించుకోవాలి, అప్పుడే ప్రేమ సాధ్యమవుతుంది కదా. అందుకు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎందుకని? ప్రేమను బట్టి. ఆయన సృష్టికర్తలుగా అక్కడే ఉంటే మనం ఆరాధించాం, భయపడి ఉండేవాళ్ళం అంతే. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, ప్రాణం పెట్టేందుకు తగ్గించుకున్నాడు కాబట్టి ప్రేమ సాధ్యమవుతుంది. ఆరాధిస్తున్నాం ఆయన్ని. ఈ సినిమాల్లో కానీ గ్రీటింగ్స్లో కానీ రోజా పువ్వు వచ్చి ప్రపోజ్ చేస్తుంటారు అమ్మాయికి. ఎలా ప్రపోజ్ చేస్తారు? ఇక తీసుకా అంటారా? ఏమంటారు? ఇలా మోకాల మీదకి వచ్చి ఇలా ఇస్తారు కదా. ఎందుకు మోకాల మీదకి రావాలి? ఇంత ఉంటుంది కాబట్టి. అంతే, జస్ట్ ఇమాజినేషన్ అంతే. ఈయన ఎంత ఉంటాడు, ఆవిడ ఎంత ఉంటుంది, మోకాల మీదకి వచ్చి
అంటే తగ్గించుకోవడం, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం. మిమ్మల్ని ఇమ్మని చెప్పట్లే, జస్ట్ ఇమాజిన్ చేసుకోవడం చెప్తున్నా. దేవుడు మోకాల మీదకి రాలా, సిలువు దాకా వచ్చాడు, సిలువు మీద చూపించాడు ఇంత తగ్గించుకుంటున్నాం నేను మీకోసం అని. ఒకవేళ అక్కడ అమ్మాయి దగ్గర మోకాలు వేసాడంటే అందంగా ఉందని, కానీ మనలో ఏముందని ఆయన అంత తగ్గించుకున్నాడు? ఏమీ లేదు మన దగ్గర, పాపులమే, చెడిపోయిన వాళ్ళమే. అందుకు తిరిగి ప్రేమిస్తున్నాం, అందుకు చచ్చిపోయేంత వరకు ప్రేమించినా సరే అది సరిపోవట్లే. 4, పరలోకం పోవాలంటే ఎందుకు క్రైస్తవులంతా నిష్ఠ అవసరం? ఎందుకు క్రైస్తవులకు అంత నిష్ఠ అవసరం? పరలోకం అనేది పరిశుద్ధమైనటువంటి ప్రాంతం, పరిశుద్ధమైనటువంటిది. పరిశుద్ధత లేకుండా మనం పరలోకానికి వెళ్ళామనుకో మనమే అక్కడ ఉండలేం, వెనక్కి వచ్చేస్తాం. అమెరికాకు వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు, ఈ ఎంబసీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతాడా లేదా అని టెస్ట్ చేస్తారు. ఇంగ్లీష్ మాట్లాడగలరా లేదా అని టెస్ట్ చేస్తారు. కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అక్కడ. ఏమవుతుంది అలా వెళ్ళిపోతే? నీ వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్. అక్కడ వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాదు, నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని పోవాలి అక్కడికి. మనం ఎక్కడికి వెళ్తున్నామో దానికి సంబంధించిన లక్షణాలు మనలో ఉంటేనే అక్కడ ఇమడగలుగుతాం. ఆ లక్షణాలు లేవనుకో ఇమడలేము అక్కడ. మీకు ఉదాహరణ చెప్తాను. నీతిమంతుల సభలో పాపులు నిలువరు అంటాడు కీర్తనలో. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. మీకు సిగరెట్ అంటే పడదనుకోండి. ఒకరోజు మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారు. అయితే ఫ్రెండ్స్ అంతా వచ్చారు, ఒక రూమ్ తీశారు, ఒక చిన్న పార్టీ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ లోపలికి ఎంటర్ కాగానే మొత్తం అందరూ సిగరెట్ తాగుతున్నారు. మీ పరిస్థితి ఎలాగుంటుంది? ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలా డోర్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్కి బయటకు వచ్చేస్తారు. లేదా మీరు విపరీతంగా సిగరెట్ తాగుతున్నారు, సారాయి తాగుతున్నారు, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. మీరు అలా డోర్ ఓపెన్ చేయగానే అందరూ తెల్లటి పట్లు వేసుకొని యేసు ప్రభు గురించి ప్రసంగం జరుగుతుంది అక్కడ. మీ పరిస్థితి ఏంటి? అర సెకండ్ కూడా ఉండలేరు. ఎందుకంటే మన మాటలు వేరే, ఆ మాటలు వేరే, ఈ మాటలు వేరే. కాబట్టి అర సెకండ్ కూడా ఉండలేరు, వచ్చేస్తారు. మనం వాళ్ళతో ఈక్వల్ అయినప్పుడే, అలా వాళ్ళతో సిమిలర్ క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడే వాళ్ళతో మనం పొసగలుగుతాం. మనం పరలోకానికి వెళ్తున్నాం కదా, అది పరిశుద్ధమైనటువంటి ప్రాంతం కదా. మనలో పరిశుద్ధత లేదనుకో అది మనకు నచ్చదు. డెటాల్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? డెటాల్ వేసి కడిగిన తర్వాత 100% ఏమంటారు, జెమ్స్ అన్నీ పోతాయి కదా, ఆ రౌండ్ పెడితే అన్నీ పోతాయి కదా, ఏముండవు. డెటాల్ వేసుకుంటే మనం క్లీన్ అవుతాం, కానీ క్రిములు చచ్చిపోతాయి. డెటాల్ మనకు బాగుంటుంది కానీ క్రిములకి ప్రాణాంతకం. అవునా? క్రిములను అడగాలి డెటాల్ మంచిదా చెడ్డదా అని. మనం ఏమంటాం, డెటాల్ చాలా మంచిదంట, B100% షూర్ అంట కదా. దాన్ని అడిగామనుకో దానికి అది విషం, దానికి అది ప్రాణాంతకం, దానికి నచ్చదు. పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధతను అభ్యాసం చేస్తే దాని విలువేంటో మనకు తెలుస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్తే మనం ఇవ్వగలుగుతాం, ఉండగలుగుతాం. పరిశుద్ధత అంటే అసహ్యం అనుకో, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు నచ్చవు, వాళ్ళ పద్ధతులు నచ్చవు, అసలు ఆ లోకమే నచ్చదు. పరలోకం నరకం అవుతుంది పాపికి. పరలోకం నరకం అవుతుంది, ఉండలేడాడు. అలాగే పరిశుద్ధుడికి నరకం అనేది నరకం అయిపోతుంది. ఎందుకని? ఈ మాటలు వాడికి నచ్చవు, ఈ పద్ధతులు నచ్చవు, ఈ పరిస్థితి నచ్చదు. అందుకని ఇక్కడ మనం నిష్ఠను ఎందుకు కలిగి ఉన్నామంటే, ఎందుకు పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నామంటే ఆ ఎన్వైర్న్మెంట్కి మనం తట్టుకోవడానికి. అలా కాకుండా దేవుడు ఒకరిని నరకంలో ఉన్న వ్యక్తిని జాలిపడి పరలోకానికి తీసుకున్నాడు అనుకో, వాడిని శిక్షించినట్టు వాడు అంటాడు, నన్ను ఆ నరకంలో పెట్టు, ఈ పరలోకం వద్దంటాడు. ఎందుకని? తట్టుకోలేడు దీన్ని. అది విషయం. అందుకని ఇప్పుడు పరిశుద్ధతను అభ్యాసం చేస్తే అక్కడ ఉండగలుగుతాం, మన మంచి కోసమే. పేషెన్స్ ఎలా వస్తుంది క్రైస్తవునిగా? పేషెన్స్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్. అది దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఓకే, కాబట్టి ఓర్చుకోవడం, అంత త్వరగా కోప్పడకుండా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. దీర్ఘశాంతము. అవునా? ఆత్మఫలాల్లో దీర్ఘశాంతం ఉందా? ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని వల్లే వస్తుంది పేషెన్స్ అనేది.
మనం అభ్యాసం చేస్తానో, మెడిటేషన్ చేస్తానో, లేకపోతే ఇంకోటి చేస్తానో, కోపం వచ్చినప్పుడు 1, 2, 3 అని ఎంచుకుంటేనో, లేకపోతే ఏదో బాల్ విసుగుతూ ఉంటేనో పేషెన్స్ రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి వరం అది. కొన్ని లక్షణాలు రావు మనకి. ఆదికాండం 8:21లో నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదని ఉంది, కానీ చెడ్డవారిని దేవుడు జలప్రలయంలో ముంచివేశాడు కదా. రెండవ ఏదైనా తోటలో నోవహు కుటుంబానికి దేవుడు ఎటువంటి పరీక్ష పెట్టలేదు కదా. ఆదాము హవ్వకు పరీక్ష పెట్టినట్లు పండు విషయంలో వలె, అంటే హృదయాలోచన చెడ్డ వాళ్ళంతా చచ్చిపోయారు కదా. ఇప్పుడు నోవహుని లేదా నోవహు కుటుంబాన్ని ఎందుకు అంటున్నాడు అంటే, చచ్చిపోయింది ఆనాటి మనుషులే తప్ప హృదయం కాదు చచ్చిపోయింది, ఆలోచన చచ్చిపోలేదు. నోవహు చనిపోయిన వాళ్ళకంటే బెటర్ ఏం కాదు, వాళ్ళకంటే బెటర్ ఒక జీవి, బెటర్ స్పీసీస్ కాదు ఆయన. సేమ్ అదే మానవ జాతి. ఆయన వచ్చింది కూడా ఆదాము నుంచే. అయితే వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు. అయితే మాట విననటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. ఇక్కడ రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉందా? ఒక్కసారి వాళ్ళే మంచోళ్ళు ఏమనిపిస్తుంది నాకు. కాకపోతే వాళ్ళు దొరికారు, మనం దొరకలేదంతే. పరిస్థితులు బాగాలేదు, దొరికారు. అంటే ఇంకో మాట ఏమంటారంటే, వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళు ఏమనిపిస్తుంది, దాచిపెట్టలేకపోయారు. మనం తెలివైన వాళ్ళం. మనం తెలివైన వాళ్ళం కాబట్టి కొన్ని కవర్ చేయగలిగాం. వాళ్ళకి అంత సినిమా లేదు పాపం. ఏదో టెంపర్లో ఏదో బయటపడిపోయారు, వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు లోపల ఉంటారు, మనం బయట ఉంటాం, అంతే తేడా. ఇంక పెద్దగా ఏం తేడా లేదు ఇద్దరికి. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, అందరూ అదే పరిస్థితి కదా. కాబట్టి నోవహు పరిస్థితి కూడా అదే. నోవహు లోబడ్డాడు, నోవహు విన్నాడు, నోవహు చెప్పిన దాన్ని చేశాడు. కానీ ఆదాము నుంచి వచ్చిన అందరం అదే స్వభావము. ఆదాములోంచి వచ్చామంటే అందరం అంతే. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు అందులో నోవహు వస్తాడా? బ్రాకెట్లో నోవహు తప్ప అని ఉందా? బ్రాకెట్లో నోవహు తప్ప అని లేదు. అందరము అదే. తెలుసా అన్న సౌండ్ సిస్టమ్ పెట్టడం? తెలీదా? పిలుచుకుందాం. అందరము నోవహులోంచి వచ్చామంటే నోవహు లాంటి వాళ్ళమే. అయితే కొందరికి అవకాశం వస్తుంది, కొందరికి అవకాశం రాదు. కొందరు దాచిపెడతారు, కొందరు దాచిపెట్టలేరు, అంతే. కాబట్టి నోవహు హృదయం కూడా అదే. కాకపోతే కొన్నిసార్లు దేవుడికి లోబడతాం మనం, కొన్నిసార్లు లోబడం. మనం మంచోళ్ళమని దేవుడు రక్షించలే, మనల్ని రక్షించాడు కాబట్టి మనం ఆయన మాట వింటున్నాం, అంతే. దేవుడు పరీక్ష పెట్టలేదు కదా అంటే, పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు కదా. దేవుడికి పరీక్ష పెట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష పెట్టి ఎప్పుడు తెలుసుకుంటాడు? వాళ్ళ గురించి ఆయనకు తెలియకపోతే. తెలిస్తే పరీక్ష ఎందుకు పెడతాడు? ఆయన హృదయ అంతరంగాలను చూసే దేవుడు. హృదయము అన్నింటికంటే మోసకరమైంది. ఏది? నోవహు హృదయం కూడానా? నోవహు హృదయం కూడా మోసకరమైందనా? అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? దేవుడు మాత్రమే. మనం గ్రహించలేము. ఓకే, అందుకని దేవుడు పరీక్ష పెట్టలేదు. పండు విషయంలో పరీక్ష పెట్టినప్పుడు ఆయనకు తెలియక పెట్టలే పరీక్ష. పండు విషయంలో దేవుడు పరీక్ష పెట్టింది ఆయనకు తెలియక కాదు. ఆ సందర్భాన్ని వ్రాయించింది మనకు తెలియాలి కాబట్టి. నాయన పాపానికి కారణం నేను కాదు, మీరే, మీ పితరుడే అని చెప్పేదానికి వ్రాయించాడు. అది ఆయనకు తెలియక కాదు. ఆయనకు తెలియకపోతే ఆయన దేవుడిని ఎందుకంటాం? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, భవిష్యత్ కాలం తెలుసు. అన్ని కాలాల్లో ఉండేటువంటి ఆయనకు తెలియదే ఉండదు. కాబట్టి ఆయనకు తెలుసు. తెలియాల్సింది మనకి. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరైతే రాశారో, మీకు పరీక్ష పెడితే మంచోళ్ళ చెడ్డోళ్ళని దేవుడికి తెలుస్తుందా, లేకపోతే ఏమి లేకుండా తెలుస్తుంది దేవుడికి? తెలుసు. 139 కీర్తనలో భక్తుడు అంటాడు, మాట నా నాలుకకు రాకమునుపే దాని అంతాన్ని తెలిసిన దేవుడు. నేనేం మాట్లాడుతానో చివరికి వచ్చి ఎక్కడ అవుతానో నాకు తెలియదు, ఇప్పుడు ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు. ఆయన పరీక్షించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పరీక్షిస్తున్నాడు అంటే మిగతా వాళ్ళకు తెలియడానికి, ఆయనకు తెలియడానికి కాదు. హృదయం ఎలా పనిచేస్తుందో తెలుసు. అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. నరులందరి హృదయం ఏకరీతిగానే ఉంది. అందరం అలాగే ఆలోచిస్తాం, అలాగే చేస్తాం. అయితే కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు రావు, అంతే. ఇంతటితో మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలు అయిపోయాయి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
రైట్. నోవహు 120 సంవత్సరాలు ఓడనే కట్టాడా, లేకపోతే సువార్త కూడా ప్రకటించాడా? అంతే కదా. నోవహు 120 సంవత్సరాలు ఓడనే కట్టాడు. ఓడను కట్టడమే సువార్త ప్రకటించడం. ఓడను కట్టడమే సువార్త ప్రకటించడం. కొన్నిసార్లు మనం నోరు తెరిచి ఏం మాట్లాడాల్సిన అక్కర్లే. మన పని మనం చేసుకుంటుంటే అదే సువార్త అవుతుంది. ఒక ఆఫీస్లో ఇప్పుడు మీరు వెళ్ళారు, ఫస్ట్ డే మీరు క్రిస్టియన్ అని తెలిసింది, ఆ తర్వాత మీ బిహేవియర్ అంతా సువార్తే. మీరు చేసే ప్రతి చేష్ట సువార్తే. మీరు మంచి మాట్లాడుతున్నారు అనుకో, ఆయన క్రిస్టియన్ అంటే అంటారు. లేదా ఏదైనా పనికిరాని పని చేస్తాం అనుకో, ఏంటి క్రిస్టియన్ ఏంటి అలా బిహేవ్ చేస్తున్నావు అంటారు. ముందు వెనక క్రిస్టియన్ తగిలిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నోటి మాటలతో సువార్త కాదు, చేష్టలతో కూడా సువార్త ఉంటుంది. నోవహు అంతవరకు వర్షం పడినటువంటి ఆ కాలంలో, ఆ ప్రాంతంలో ఓడ కడుతున్నాడంటే, చిన్నవాడు కాదు, అంత పెద్దటి ఓడ కడుతున్నాడంటే చూసిన ప్రతి ఒక్కరూ ఏంటది, ఎందుకది అని అడుగుతారా? అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు ఇంక చెప్పాలి, ఇదేంటంటే ఓడ. ఎందుకు? జలప్రలయం రాబోతుంది. ఎందుకు? దుష్టత్వం ఎక్కువైంది, దీనిలో ఎక్కితే రక్షించబడతారు. ఈయన చెప్పాల్సిన అక్కర్లే, వాళ్ళే వచ్చి అడుగుతారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. ఎందుకంటే చిన్న పడవ కాదు ఆయన కట్టింది, చాలా పెద్దది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కడికి అదేంటో తెలుస్తుంది. తెలియకపోతే వచ్చి అడగాలి, ఈయన చెప్తే వినాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడుకోవాలి. దాన్ని ఇగ్నోర్ చేసేదానికి వీలు లేదు. అది చిన్నదైతే ఇగ్నోర్ చేస్తారు, పెద్దదైతే ఇగ్నోర్ చేయరు, దాని గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి ఆయన ఓడ కట్టడమే సువార్త చెప్పడం. ఒకవేళ చూశారు పట్టించుకోకుండా వెళ్ళారనుకో, అది వాళ్ళ సువార్తను తిరస్కరించినట్టే. ఎందుకంటే అంత పెద్దది కనపడుతుంది సరే పట్టించుకోలేదంటే ఏంటి దాని అర్థం? ఒకటి ఏదైనా మనకు బ్రహ్మాండంగా కనబడుతుందంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం, ఏంటది అని అడగలేదు అంటే అలాంటి మూర్ఖుడికి చెప్పినా ఉపయోగం లేదు. సెన్స్ ఆఫ్ వండర్ అని ఒకటి ఉంటుంది మనలో. సెన్స్ ఆఫ్ వండర్, ఏదైనా ఒక కొత్త దాన్ని చూసినప్పుడు వండర్ ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ కాలేదనుకో వాడికి చెప్పినా వేస్టే. కొత్త ప్రదేశాన్ని చూసి, ఉదాహరణకి ఒకసారి నేను బస్సులో వెళ్తుంటే, మా ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంటే మధ్యలో ఒక నది వస్తుంది, ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, చక్కగా స్కేల్తో కొట్టినట్టు ఉంటుంది, పెద్ద పిల్లర్స్ ఉంటాయి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది బ్రిడ్జ్. అది కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దాని కింద నుంచి దారి ఉండేది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందా చూద్దామని ఒకలాంటి ఎప్పుడు వెళ్ళినా అదే ఆలోచన ఉండేది. కొద్ది రోజులకి ఓపెన్ అయింది, స్టార్ట్ అయింది. ఫస్ట్ డే వెళ్ళాను, సంతోషపడ్డ. 2 రోజు 3 అలా ఏంటంటే 2-3 సార్లు చూసాను కదా. ఒకరోజు అదే దారిలో వెళ్తూ ఉంటే నేను కిటికీ పక్కన పడుకొని నిద్రపోతున్నా. నా పక్కన ఒక ఆయన బ్రదర్ అన్నాడు. ఏమైందంటే, కొంచెం సైడ్ వస్తారా, ఏమైందంటే ఇలా కిటికీలోంచి బయట పెట్టి మొబైల్ని ఇలా తీసుకుంటున్నాడు. నేను నిద్రపోతున్నా. నాకు అది బ్రిడ్జ్ కాదు, ఆయనకే బ్రిడ్జా? దాన్ని సెన్స్ ఆఫ్ వండర్ అంటారు. నేను చూసి పాత పడింది, ఆయనకి అది కొత్తగా ఉంది, చాలా పెద్దగా ఉంది, అది అలా చూస్తున్నాడు. అప్పుడు అనిపించింది, స్టార్టింగ్లో నేను కూడా ఇదే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను కదా అని అనిపించింది. ఓకే, అలాగే నోవహు కడుతున్న ఓడ అన్నది ఒక సెన్స్ ఆఫ్ వండర్ని క్రియేట్ చేయకపోతే వాడికి చెప్పినా ఉపయోగం లేదు. సెన్స్ ఆఫ్ వండర్ ఉంటే వాడు ఖచ్చితంగా వచ్చి ఎందుకు ఇది ఏంటిది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన చెప్పేది సువార్త అంటారు. దాన్ని చూడగానే అడగాలి, అడగకపోతే చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి అదే సువార్త, ఓడే సువార్త. ఓకే, అదే విషయం. మా నాన్న సమాధిని కట్టించాను నేను. ఎక్కడ కట్టించాను అంటే మెయిన్ రోడ్డు పక్కన కట్టించాను. ఇది మెయిన్ రోడ్డు అంటే అది 10 అడుగుల దూరంలో అక్కడే ఉంటుంది సమాధి. అక్కడ మా పొలం ఉంటే ఆ పొలంలో వేశాం. ఇంత సిలువ స్టెయిన్లెస్ స్టీలు నిలబెట్టించారు. ఇంత సిలువ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీలు గంభీరంగా పెట్టాను, సిలువ పెట్టాను. ఆ మొత్తం టూమ్ మీద బ్లాక్ మార్బుల్ ఉంటుంది కదా, నల్లగా మార్బుల్ ఉంటుంది, ఆ మార్బుల్ అతికించాను మొత్తం అంతా. నేను కాదు, అతికించేట్టు వర్క్ చేయించాను. ఎలాగుంటుంది, గ్రాండ్ ఉంటుంది. అంత గ్రాండ్గా ఎందుకు కట్టించాను అంటే అది మెయిన్ రోడ్డు, దాని మీద వాక్యం వేశాను. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్రాలు అని రాశాను ఒక స్టెప్ మీద. రెండో స్టెప్ మీద యేసు నేనే మార్గం సత్యం జీవం రాయించాను. పైన సిలువ ఉంది. వచ్చిపోయే ప్రతి ఒక్కడు దాన్ని చదువుకుంటూ పోవాలి.
విషయం ఏంటంటే అక్కడికి వస్తే ఆ టర్నింగ్ ఇటు వచ్చినా స్లో అవ్వాలి, ఇటు వచ్చినా స్లో అవ్వాలి, లైటింగ్ దాని మీద ఇవ్వాలి, దాన్నే చూడాలి. వాళ్ళకు వేరే ఆప్షనే లేదు. నైట్ అనుకో ఇంకా కష్టం వాళ్ళకి, ఎందుకంటే లైట్ పడగానే జిగేలమని వెలుగుతుంది. అది స్టెయిన్లెస్ స్టీల్ కదా, ఇలా ప్లస్ సింబల్లో వెలుగుతుంది. దాని అర్థం ఏమని, అది సిలువ. వాడు వద్దురా అన్నా సరే, ఎందుకు ఆ సిలువ అంటే ఏంటి, ఆ వాక్యం ఏంటి చదవాల వద్దా, అందుకే అంత డెకరేషన్ చేసాను దాన్ని. నేను అనుకున్న మా నాన్న చనిపోయిన తర్వాత ఎక్కువ సువార్త చెప్తున్నాడేమో అని. కొన్ని మనం నోటితోనే చెప్పాల్సిన అక్కర్లేదు, యాక్షన్ ద్వారా కూడా సువార్త చెప్పొచ్చు. దాన్ని కూడా సువార్త అంటారు. ఓకే, ఇంతటితో ప్రశ్నలు అయిపోయాయి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అక్కడ అడగండి. ఓకే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో కుక్క విలువనే కానీ పడుపు సొమ్మునే కానీ యెహోవా ఆలయంలో తీసుకొని రాకూడదు అని అంటాడు. పడుపు సొమ్ము అంటే ఏంటి? వ్యభిచారం అని. పడుపు సొమ్ము అంటే అందులో ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటాడు. కుక్క విలువ అంటే పురుషుడు ఉంటాడు. అర్థమైందా? ఒక స్త్రీతో పోయి పురుషుడు సంపాదించుకున్నా, లేదా స్త్రీతో పోయి పురుషుడు సంపాదించుకున్నా, పురుషుడితో పోయి స్త్రీ సంపాదించుకున్నా, అది పడుపు సొమ్ము అంటారు. కుక్క విలువ అంటే ఇద్దరు పురుషులు ఉంటారు, దాన్ని కుక్క విలువ అంటారు. ఓకే, కుక్క పిల్లలు అమ్మితే వచ్చే సొమ్ము అనుకున్నావా? కుక్కలు నమ్మి తీసుకొచ్చి వేయచ్చు, ఎందుకంటే అది వ్యాపారం. కాదు, అది కాదమ్మా, అది కాదు, అది వ్యభిచారానికి సంబంధించింది. కుక్కలు నమ్మి తీసుకొని వచ్చు, ఎందుకని? కుక్క అనేది అది వ్యాపారం కదా. ఏం కుక్కలు అంత సులభంగా వస్తున్నాయంటే? ఓకే, నాకు అర్థమైంది అక్క. అక్కడ ఫుల్ స్టాప్ అని ఉంటుంది ఆ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఏలాలి అని చెప్పినప్పుడు నేను ఏలను, నా కొడుకులు ఏలరు అని చెప్పిన తర్వాత ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అంతతో అయిపోయింది, ఆ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ మరలా ఆ పైన చెప్పిన యుద్ధం ఉందే, ఏ మిద్యానీయుల మీదకైతే యుద్ధానికి వెళ్ళాడో వాళ్ళు ఇష్మాయేలీలు కాబట్టి ఆ ఇష్మాయిల్కు ఉన్నటువంటి ఆ చెవి పోగులు కానీ కంఠహారాలు కానీ అవి తీసుకొని ఆ ఎఫోతును తయారు చేశాడు అనేటువంటి కాంటెక్స్ట్ నెక్స్ట్ స్టార్ట్ అయింది. అంతటితో అయిపోయింది. నువ్వు పరిపాలించాలి, లేదు నేను పరిపాలించను, దేవుడు పరిపాలిస్తాడు, ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ఈ బంగారు ఎఫోదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఆ బంగారు తీసుకొచ్చాడు అంటే వాళ్ళు ఇష్మాయిలు కాబట్టి. ఎవరు ఇష్మాయిలు? యుద్ధంలో చచ్చిపోయిన ఇష్మాయిలు కాబట్టి అలా వచ్చింది అనేటువంటి సందర్భం. రెండు వేరు సందర్భాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అవును, ఎప్పుడైనా వర్తిస్తుంది. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నది ఇప్పుడు మనకు వర్తిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైంది కదా, రిసోర్సెస్ తక్కువయ్యాయి కదా, ఫ్యామిలీ ప్లానింగ్లు వచ్చాయి కదా, అంతే కదా. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనేటట్టుగా ఏదో వస్తున్నాయి కదా. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు, స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, ఇలా వస్తున్నాయి కదా. ఇవన్నీ మన ఇండియన్ గవర్నమెంట్ రాసింది, లేకపోతే మిగిలినటువంటి గవర్నమెంట్ రాసాయి. ఈ భూమిని చేసినవాడు, భూమి మీద మానవుని చేసినవాడు, మీరు ఫ్యూచర్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి అనే పర్పస్తో ఆయన చేయలేదు. ఇంకా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి. ఓకే, భవిష్యత్తు నెరిగినోడు అంటే మనం విస్తరిస్తాము, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనే అంత సందిగ్ధం ఆయన చేయలే మనల్ని. అలా చేయలే మనల్ని. చివరి పర్సన్ వరకు దేవుడు ఏదైతే సృష్టి చేశాడో అది అందేటట్టుగానే చేశాడు ఆయన. అది విషయం. ఎంత ల్యాండ్ ఉంది ఖాళీగా, బోల్డ్ అంత ఉంది. అయితే ఒకవేళ దేవుడు మనం ఎక్కువైపోతాం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ గ్లోబ్ మీద నుంచి అలా కింద పడిపోతాం ఎక్కువైపోయి అనే సిచ్యువేషన్లో ఉంటే కనుక ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నాయి, కబ్జాలు చేసి పడేశారు. అదంతా మనదే. మన అజ్ఞానం,
అవగాహన రాహిత్యము, నిరక్షరాస్యతతో వాళ్ళని కట్టుబెట్టుకొని మనం చేతులు ముడుచుకొని కూర్చోన్నాం. చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. మనం బ్యాగ్ తీసుకొని రావచ్చు. చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఒక్కడే తవ్వుకొని అమ్ముకుంటున్నాడు మైనింగ్ అంతా. అది వాడిదేం కాదు. కొంతమంది అనుభవిస్తాం మొత్తం అంతా, వాళ్ళదేం కాదు. ఇదంతా మన అజ్ఞానం అంతే, తెలియనితనం అంతే. కాబట్టి చాలా భూమి ఉంది, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఎంతమంది లోకానికి వచ్చినా సరే అంతమందికి ఏమేమి ఇవ్వాలో దేవుడికి ఒక ప్లానింగ్ ఉంది అంతే. క్రైస్తవులు ఏ వ్యాపారం చేయొచ్చండి? ఇప్పుడున్న వ్యాపారాలన్నీ కూడా అబద్ధాలు, మోసాలు అన్నీ ఉన్నాయి కదా. ఏ వ్యాపారం? వ్యాపారం అంటే మోసం అబద్ధమే కాదు. వ్యాపారం అంటే అబద్ధం మోసమే కాదు. కానీ వ్యాపారంలో ఎక్కువ శాతం అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. కానీ వ్యాపారంలో అబద్ధమే చెప్పాలి, మోసమే చేయాలని రూల్ ఏమి లేదు. అది వాళ్ళ నేచర్ అంతే. ఇంకా ఎక్కువ సంపాదించడానికి అబద్ధం మోసం చెప్తారు. కానీ అబద్ధం మోసం వ్యాపారంలో ఒక మూల భాగం ఏం కాదు. బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, నూనెను ద్రాక్షరసమును కల్తీ చేయొద్దు. కల్తీ లేని వ్యాపారం చేయాలి, మోసం లేని వ్యాపారం చేయాలి. దేవుడు వ్యాపారం అంటే తప్పు కాదు, అదొక వృత్తి. ఎవరికి దొరకనటువంటి ఒక ప్రోడక్ట్ని మనం తీసుకుని వస్తున్నాం, దాన్ని ఇక్కడ అమ్ముతున్నాం. అమ్మేటప్పుడు మనం తీసుకొచ్చిన దాన్ని మనం నెక్స్ట్ మరలా సర్వైవ్ కావడానికి, మనం బతకడానికి ఏం కావాలో దాని మీద వేసి అమ్ముతున్నాం. ఇది తప్పు కాదు. అయితే దీనికి ఇంకొక దాన్ని కలిపామనుకో, కల్తీ చేసామనుకో, అది ఏదైనా సరే అందులో ఫ్రాడ్ చేస్తే అది తప్పు అవుతుంది. వ్యాపారం తప్పు కాదు. మనం ఎలాంటి వ్యాపారం చేయాలంటే సమాజానికి పనికొచ్చే వ్యాపారం చేయాలి. సమాజాన్ని చెడగొట్టే వ్యాపారం మనం చేయకూడదు. అదే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక దైవ సేవకుడు సేవకు వచ్చిన తర్వాత వేరే సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయొచ్చండి? దైవ సేవకుడు సేవకు వచ్చిన తర్వాత సోషల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే అవి? ఉదాహరణకి అనాథాశ్రమం కానీ, స్కూళ్ళు కానీ, ఇలాంటి వేరే వాటిల్లో చేయొచ్చు. వాటిని చేయాల్సిందే మనం. నేను ఆకలితో ఉంటుని మీరు నాకు భోజనం పెట్టితరి, నేను చెరసాల్లో ఉంటుని మీరు నన్ను చూడవచ్చుతరి, నేను ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే రోగినే ఉంటుని మీరు నన్ను పరామర్శించారు. వాటిని చేయాల్సిందే మనము, వాటిని ప్రారంభించిందే మనం. మంచి సమరయుడు ఎవరు? మంచి సమరయుడు ఎవరు? ఎంతకి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సంబంధమే లేదు. అయినా సరే ఆ వ్యక్తి ప్రమాదంలో పడిపోయి ఉంటే ఆ వ్యక్తికి ఏం కావాలో అన్నీ చేశాడు. ఇంకా ఎక్కువ అయితే నేను రిటర్న్లో ఇస్తానని చెప్పి పూటకోళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు. గుడ్ సమారిటన్. యేసుప్రభు ఏమన్నాడు? నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించన్నాడు. మన పొరుగువాడిని ప్రేమించే దాంట్లో మనం ఏం చేసినా ప్రభువుని కనపరచడమే. అసలు వాటిని చేయొచ్చా కాదు, చేయాల్సిందే మనము. వాటిని చేసిందే మన వాళ్ళు, క్రైస్తవ మిషనరీలు. వాళ్ళే కదా ఇవన్నీ స్టార్ట్ చేసి, అంతకుముందు తెలియదు ఇవన్నీనే. కాబట్టి అవి మనమే చేయాలి, వాటిని కంటిన్యూ చేయాలి. అవి మనం తప్ప ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే మనం ఒక మనిషిని ఎలా చూస్తామంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక అని చూస్తాం. ఎవరైనా సరే కులాలు, మతాలు, ప్రాంతాలు చూడం మనం. ఆ వ్యక్తి దేవుని పోలిక, దేవుని స్వరూపం, ఆ వ్యక్తి చేస్తే యేసు ప్రభు చేసినట్టు అని భావిస్తాం మనం. అందుకనే మదర్ తెరిసా చేయగలిగింది. అందుకనే క్రైస్తవ మిషనరీలు చేయగలిగారు. ఈ ఒరిస్సా ప్రాంతంలో మరణించిన గ్రాహం స్టైన్స్, ఆయన ఎక్కడెక్కడ కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి సైకిల్లో వెళ్ళి సైకిల్లో ఎక్కించుకొని వచ్చేవాడంట. అంటే అప్పట్లో సైకిలే కదా, సైకిల్ ఎక్కించుకొని వచ్చేవాడంట. ఒకసారి మదర్ తెరిసా గురించి ఒక విన్నాను. ఏంటంటే ఆవిడ పడుకొని ఉంటే ఎక్కడో మూలుగు వినపడుతుందంట. ఎవరని ఆ రాత్రిపూట వెళ్తే ఒక కుష్ఠరోగి మూలుగుతున్నాడు. అలా భుజం మీద వేసుకొని వచ్చిందంట లోపలికి. ఇవి ఎందుకు చేయగలిగిందంటే, నేను ఈ వ్యక్తికి చేస్తే ఈ వ్యక్తి కోసం కూడా క్రీస్తు ప్రాణం పెట్టాడు కదా. యేసు ప్రాణం పెట్టాడంటే అందరి కోసం పెట్టాడు. ఈ వ్యక్తి కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా, ఈ వ్యక్తికి చేస్తే క్రీస్తుకు చేసినట్టే అని చేయగలిగారు వాళ్ళు. ఇప్పుడు లేదది. అది మనం బాధపడాల్సిన విషయం. ఇప్పుడు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయట్లేదు. అవి చెయ్యాలి, మనమే చేయాలి. జమీమా గురించి మనం మాట్లాడారు కదండి. అక్కడ అదే మాట్లాడడం అనవసరం. అక్కడ బైబిల్లో మాట ఉండదు, ప్రజలందరూ ఎవరైతే నన్ను ప్రజలందరూ ఎదుట ఒప్పుకుంటారో వారిని నేను ఒప్పుకుంటాను, ఎవరైతే నన్ను గురించి సిగ్గుపడతారో వారిని గురించి సిగ్గుపడతారు. ఆమె అక్కడ ఒప్పుకుంది కదండి యేసు ప్రభు. వెరీ గుడ్. జమీమా
యేసుప్రభు గురించి చెప్పింది కదా, ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పింది కదా. యేసుప్రభు చెప్పాడు కదా, ఎవరైతే నన్ను ప్రజలందరి ఎదుట ఒప్పుకుంటారో నేను వారిని ఒప్పుకుంటాను, ఎవరైతే ఒప్పుకోరో వారిని నేను కూడా ఒప్పుకోను, సిగ్గుపడతాను అని చెప్పాడు కదా. ఓకే, మంచిది. ఉదాహరణకి రేపు నేను ఒక స్కామ్లో దొరికాను అనుకో, ఆ రోజు మన ఇద్దరం కలిసిన ఫోటో ఒకటి మీరు ప్రొఫైల్ పెట్టారనుకో, నేను ఎత్తుకొని పోతారు. నేను ఒక స్కామ్లో దొరికాను, ఆ రోజు ప్రొఫైల్ పడింది అనుకునేది, లేదా ప్రొఫైల్లో పెట్టుకోను ఇంతకుముందు ఎప్పుడైనా ఫోటో దిగింది, ఫస్ట్ నేను ఎత్తుకొని పోతారు. చెప్పు, ఎంక్వైరీకి వస్తారా? కొన్ని ఫీల్డ్లు క్రైస్తవానికి సంబంధం ఉండవు. క్రికెట్కి క్రైస్తవానికి సంబంధం ఏంటి? లేకపోతే ఫుట్బాల్కి క్రిస్టియానిటీ సంబంధం ఏంటి? ఫుట్బాల్లో అత్యధికంగా రాణించడానికి క్రీస్తమైన సహాయం చేస్తాడా? క్రికెట్లో అద్భుతంగా ఆడడానికి క్రీస్తమైన సహాయం చేస్తాడా? అదేమైనా బృహత్తరమైన ప్రపంచాన్ని ఉద్ధరించే కార్యక్రమం? చెప్తారు, వాళ్ళు చెప్తారు. అదే నేను అంటున్నాను, వెనక ముందు ఏం తెలియదు. క్రికెట్కి క్రీస్తుకి సంబంధం ఏంటి? అక్కడ చెప్పడం ద్వారా ఎవరికి ఉపయోగం అది అంటున్నాను నేను. నన్ను క్రీస్తు గెలిపించాడు, క్రీస్తు నన్ను బలపరిచని చెప్పావు, ఫైనల్లో పుట్టుకొని ఓడిపోయావు. ప్రశ్న ఏంటి? సెమీఫైనల్లో గెలిపించిన యేసుప్రభు ఫైనల్ ఎందుకు ఓడిపించాడు? గెలిపించాల్సిన సెమీఫైనల్ కాదు, ఫైనల్లో. ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? గెలవాలి. ఒక్కసారి అక్కడ ఆ మాట చెప్పామనుకో, నువ్వు ప్రతిసారి గెలవకపోతే ప్రతిసారి యేసుప్రభుని అంటారు వాళ్ళు. ఎక్కడ యేసుప్రభు స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎక్కడ క్రీస్తు ఘనత ఉందో అక్కడ ఇవ్వాలి. ప్రజలందరి ఎదుట నన్ను ఒప్పుకోవాలంటే క్రికెట్లో అని కాదు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నా ఇంట్లో వాళ్ళు, బంధువులు, కులం వాళ్ళు ఎవరో మొత్తానికి యేసుప్రభుని నమ్ముకున్నావా అని వచ్చారు, వెలివేయడానికో తిట్టడానికి కొట్టడానికో, అప్పుడు ఒప్పుకోవాలి, అవును నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని. బక్సింగ్ గారు ఉన్నారు, ఆయన సాక్ష్యంలో ఆయన ఒక పంజాబీ సిక్కు, ఆయన సిక్కు మతస్థుడు. ఈయన ఫారిన్కి వెళ్ళి అక్కడ చదువుకొని ఇంటికి వచ్చాడు యేసుప్రభుని నమ్ముకొని. వస్తే ఈయన వాళ్ళ సిక్కు మతానికి సంబంధించి ప్రార్థన ఏమో చేయట్లే. వాళ్ళ నాన్నకు అనుమానం వచ్చింది, ఏరా నువ్వు చేయట్లేదంటే చెప్పాడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని. అప్పుడు ఆయన చెప్పాడు, నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ బయట ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సరిగ్గా అదే కాదో నాకు తెలియదు కానీ నాకు గుర్తున్నది చెప్తున్నా. ఆయన ఒక మాట అన్నాడు, నాన్న నన్ను ముక్కు మూసుకొని ఎంతకాలం బతకమంటావు అన్నాడు. ఇదే అన్నాడో లేకపోతే ఇంకోటి అన్నాడు తెలియదు, ఎగ్జాక్ట్గా మీనింగ్ ఇలాగే ఉంటుంది. నన్ను ముక్కు మూసుకొని ఎంతకాలం బ్రతకమంటావు అన్నాడు. దాని అర్థం ఏంటి? ముక్కు మూసుకొని అయినా కాసేపు ఉండగలుగుతానేమో కానీ క్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేను అనేటట్టుగా మాట్లాడాడు ఆయన. అయితే ఇక్కడ ఉంటే కష్టమరా, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు. సంతోషంగా బయటకు వచ్చాడు. అలా రోడ్ల మీద పడి తిండి లేక నీరు లేక సువార్త ప్రకటించాడు ఆయన. ఇది ఆయన సాక్ష్యంలో నేను విన్నా. ఇది అందరి ఎదుట నన్ను ఒప్పుకోవడం అంటే, క్రికెట్లోకి వెళ్ళి చెప్పడం కాదు. సరే నువ్వు క్రికెట్ ఆడావు, నిజంగా నీకు యేసుప్రభు సాయం చేశాడు అని అనిపించింది, తప్పేమీ లేదు, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఎలా నమ్ముకున్నాడంటే ప్యాకెట్ ఆడుతున్నాడంట. కెసినోలో ఆడుతూ ఉంటే పెట్టింది పెట్టినట్టు పోతుంది. ఇక లాస్ట్ రౌండ్ ఏమో మరి ఉన్నదంతా అదేనేమో తెలియదు కానీ అప్పుడు ప్రేయర్ చేశాడంట. ఎవరో చెప్పున్నారు, యేసు ప్రభువా దయచేసి నాకు ఈ రౌండ్లో డబ్బు వచ్చేట్టుగా సాయం చేయని ప్రార్థన చేశాడంట. డబ్బు వచ్చిందంట, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నా అని చెప్పాడు. నేను చెప్పాను, బ్రదర్ ప్లీజ్ బయట చెప్పకండి అన్నా. ఆయన నువ్వు ప్రార్థన చేసావు, ఆయన సాయం చేశాడు మనకు తెలియదు కానీ దయచేసి ఇది చెప్పొద్దు ఎవరికి, కీప్ ఇట్ సీక్రెట్ అని చెప్పాను. మరి ఆయన జరిగింది అది, ఆయన ఇక్కడికి వచ్చి చెప్పాడు అనుకో, ఎక్కడి దాకా వెళ్తుంది అది? మనం కూడా రమ్మి స్టార్ట్ చేసి యేసు ప్రభువా ఈ రౌండ్ నాకు పడాలి అని అంట. మనం కొన్ని సాక్ష్యాలు చెప్పకూడదు, కొన్ని సీక్రెట్గా పెట్టుకోవాలి. ఇంత దారుణంగా ఉంటే సీక్రెట్గా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఏమంటాను, జమీమా యేసు ప్రభువుని చెప్పింది, ఆవిడ క్రిస్టియన్ అయితే అయి ఉండొచ్చు కాక, ఆ ఎక్స్పీరియన్స్ ఆవిడకుంటే ఉండొచ్చేమో నాకు తెలియదు.
కానీ అది ఎప్పుడు చెప్పాలి? ఆవిడని ఇంటర్వ్యూ చేస్తూ ఉండి ఆవిడ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు నేను క్రిస్టియన్ని, నేను యేసుని నమ్ముతాను, నేను క్రమదప్పకుండా చర్చికి వెళ్తానంటే ఓకే, ఆ పర్సనల్ ఫెయిత్ అది. దాన్ని పట్టుకొచ్చి ఈ మ్యాచ్ గెలవడానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పామనుకో, నెక్స్ట్ మ్యాచ్ గెలిచి తీరాలి. సమాజం అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఓడిపోయావనుకో, నువ్వు ఓడిపోయినట్టు కాదు, యేసు ఏమయ్యాడో అంటారు. అప్పుడు యేసు ప్రభు పరువు పోతుంది. సో నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు అన్నది ఇంపార్టెంట్, ఏ ఫీల్డ్ అది ఇంపార్టెంటు. కొన్ని ఫీల్డ్లలో యేసు ప్రభుని కనపరచలేము. ఈ మధ్య జబర్దస్త్లో ఒక అబ్బాయి వచ్చాడు, నేను క్రిస్టియన్ని, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా అన్నాడు. ఓకే, మంచిది, చెడ్డదేం కాదు. కానీ నోరు తెలిసి అన్ని డబుల్ మీనింగ్లే. ఏమన్నా బాగుందా? నోరు తెరిస్తే డబుల్ మీనింగ్లే. జబర్దస్త్ అంటే తెలుసు కదా, ఫ్యామిలీ షో, అంటే ఫ్యామిలీ చూడకున్న షో అని. డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. నువ్వేమో యేసు నమ్ముకున్నా అని చెప్పుకున్నావు. ఇప్పుడు ఎలా తీసుకోవాలి దాన్ని? అదేముండదండి, అది నా ప్రొఫెషన్ అండి, నేను ఆర్టిస్ట్ అండి అంటావు, అంతే కదా. కానీ బైబిల్ అలా చెప్పదబ్బా. అంత బ్రాడ్ మైండ్ ఉండదు, నేరో మైండ్ ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. అంత నేరోగా ఉంటుంది బైబిల్ అనేది. నేను ఆర్టిస్ట్ని, నేను అక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటానంటే. కాబట్టి కొన్ని ఫీల్డ్లలో యేసు ప్రభువుని గురించి చెప్పొద్దు. ఒకవేళ నీ ప్రొఫెషన్ అదైతే, నీ పర్సనల్ చాయిస్ అదైతే వెళ్ళిపో. కానీ దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ యేసు ప్రభు తగిలించావనుకో, ఇక మీద ప్రతిదానికి యేసు ప్రభు బాధ్యత వహించాల్సి వస్తుంది. యేసు ప్రభు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. నీదే ఉండదు. ఆ ముందు సెమీఫైనల్లో చెప్పావు, ఆ నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్లో పోయావు. ఇప్పుడు వస్తున్న మీమ్స్ అంటే తెలుసా? ఆ తర్వాత వచ్చిన మీమ్స్ ఏంటో తెలుసా మీకు? రాంబాబు అనే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది ఆవిడ. రాంబాబు తెలుసా మీకు? ఒక జోకర్ ఉంటాడు నార్త్లో. వాడి దగ్గరికి వెళ్తుంది ఆవిడ, చర్చికి వెళ్తుంది. వాడు వచ్చి అలా నెత్తి మీద చేపెట్టుకుని అలా కింద పడిపోయింది. కింద బ్రహ్మానందాన్ని వేసి రాస్తున్నాడు, ఇంత తొందరగా పడిపోయింది అంటే బ్రో అని. అలా నెత్తి మీద చేపెట్టుకుని కింద పడిపోయింది. టచ్ అంటే పడతారు కదా, పడింది కింద బ్రహ్మానందాన్ని పెట్టి ఇంత తొందరగా పడిపోయింది అంటే బ్రో అని పెట్టారు. పరువు పోయింది ఎవరికి బ్రో? యేసు ప్రభు కదా. అదే నువ్వు ఆ ముక్క చెప్పకుండా అంటే ఆ వీడియో బయటికి రాదు కదా. ఇక మీద తను ఎప్పుడు ఓడిపోయినా యేసు ప్రభునే అంటారు, ఏదో ఒక విధంగా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. నువ్వు అక్కడ చెప్పావు కదా, అది యేసు ప్రభు కోసం అని చెప్పాను నువ్వు అనుకున్నావు. కానీ జనాలు ఏమనుకుంటారు? చూడు, మత ప్రచారం చేస్తుంది, మత పిచ్చి అంటారు ఏది బయటికి చెప్తే. ఓడిపోతే ఏమంటారు? యేసు ప్రభు ఏం చేశాడు అంటారు. గెలిపిస్తే ఏమంటారు? యేసు ప్రభు గెలిపించాడు అనరు. ఆవిడ ప్రేయర్ చేసుకొని కాదు టీంకి సెలెక్ట్ అయింది, ప్రాక్టీస్ చేసి. ఆవిడ ప్రేయర్ చేసుకొని టీంకి సెలెక్ట్ కాలే. ఎలా సెలెక్ట్ చేశారు ఆవిడ్ని? ఎంత మోకాళ్ళ అనుభవం ఉంది అని సెలెక్ట్ చేశారా? ఆవిడ సెలెక్ట్ చేసింది ప్రాక్టీస్ని బట్టి సెలెక్ట్ చేశారు. ఈ ప్రాక్టీస్కి యేసు ప్రభు సంబంధం ఏంటి? కాబట్టి కొన్ని పనులు దేవుణ్ణి మహిమపరచవు. క్రికెట్ అనేది భారతదేశం అంతా కూర్చొని చూసి ఎస్ మన దేశం గెలిచిందని అంత గేమ్ ఏం కాదు. కొంతమంది చూస్తారు, నాకు అసలు క్రికెట్ అంటే ఏదో టైం వేస్ట్ అనుకుంటాను, నాకు నచ్చుతుంది. అంత పెద్ద విషయం ఉందని నాకేమనిపిస్తుంది, మరి ఉందేమో నాకు తెలియదు. క్రికెట్ చూసేవాళ్ళని అలా చూస్తాను, నిజంగానే అందులో అంత మజా ఉందా అని. అలా గంటలు కూర్చొని దాని గురించి డిస్కషన్ చేసుకొని చూస్తుంటారు కదా, నాకు అనిపిస్తుంది నిజంగానే అంత ఉందా, లేకపోతే నాకు అర్థం కావట్లేదా అని అనిపిస్తుంది. మరి నాకు నచ్చుతుంది, పక్కన వాళ్ళకి నచ్చుతుంది. అదేమి జాతీయ ఆట, మొత్తం దేశం అంతా గర్వించేటువంటి గొప్ప ఘనకార్యము, ప్రతి పేదవాడి కడుపు నిండుతుంది, ఇంత బిల్డప్ ఏం లేదు కదా అక్కడ. ఇట్స్ అ గేమ్, బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయి. అలా కాదు క్రీస్తుని మహింపరచాల్సింది. ఇదిగో ఇది వేదిక. సువార్త ప్రకటించు, యేసు గురించి ఏదైనా రాయి, ఏదైనా ప్రకటించు, అలా యేసుప్రభుని కనపరచాలి. కానీ అక్కడికి వెళ్ళంటే తర్వాత వచ్చే కామెంట్లన్నింటికి మనమే కదా పడాలి, యేసుప్రభువే కదా పడాలి, క్రైస్తవనే కదా అంటారు. అది తప్పు కదా. అందరు ఎదుట నన్ను ఒప్పుకునేవాడంటే క్రికెట్లో ఒప్పుకునేవాడని కాదు, ఇలాంటి ఫీల్డ్లో ఒప్పుకునేవాడని కాదు. యేసు ప్రభులో విశ్వాసాన్ని బయటికి చెప్పినప్పుడు సమాజం నుంచి వచ్చే వ్యతిరేకతని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాం, పర్సిక్యూషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అది ఆయన చెప్పింది, అంతేగాని ఇక్కడ కాదు. అంటే దీన్ని సమర్థించడానికి వాక్యాన్ని అంతా అటువైపు తిప్పాల్సిన అక్కర్లేదు, తప్పదు. మరి అందరు పాస్టర్లు అంటున్నారు కదా, పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి తెలియదు వాళ్ళకి. అందరు పాస్టర్లు మొన్న కూడా అరిచారు, మీ రాజమండ్రిలో జరిగినప్పుడు కూడా
అన్నారా? మీ రాజమండ్రిలో జరిగినప్పుడు కూడా ఇక్కడ అందరు పాసులు ఏకమయ్యారు. గుంపులో గోవింద రకం అంటారు వీళ్ళని. మనం చెప్తే కదా ఆలోచిస్తారు. నాలాగా ఆలోచించాలి ఉన్నారు. అయితే వాళ్ళకి మేము ఆలోచించే కరెక్టో కాదో తెలియదు వాళ్ళకి పాపం. నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరంతా నాలాగా ఆలోచించారు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అయితే నా ఆలోచన కరెక్టో కాదో చెప్పేవాడు ఉండడం. సో ఈ ఆలోచన బయట పెట్టినప్పుడు బయట నుంచి వచ్చే వ్యతిరేకతను ఫేస్ చేయడం చేత కాదు. సరే నేనే తప్పేమో అనుకుంటుంటారు వాళ్ళు. సో ఇంకొకడు వచ్చి చెప్పినప్పుడు అవును నేను అనుకున్న కరెక్టే అనే వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు మన ఫాలోవర్స్ అంతా వాళ్ళే. అంతకుముందు వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, ఇది తప్ప ఒప్ప అని. మనం ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేసామో అప్పుడు ఎస్ ఇది కరెక్టే, నేను నమ్మింది కరెక్టే అనేటటువంటి వ్యక్తులు బయటకు వస్తున్నారు. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకునే వ్యక్తికి ధైర్యం కావాలి. అది మనం తీసుకున్నాం. ఇకపోతే ఆ మధ్య బ్రహ్మానందం ఒక చర్చికి వెళ్ళి ఆ చర్చిలో యేసు ప్రభు గురించి మాట్లాడాడు. జస్ట్ 2 minutes or 3 minutes మాట్లాడాడు. దాన్ని కట్ చేసేసి మొత్తం తిప్పేసుకున్నారు. బ్రహ్మానందం గారు యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పాడు చూడండి అది. సేమ్ బ్రహ్మానందం చిన్నజీర స్వామి దగ్గరికి వెళ్ళి అచ్చం కోతిలాగా యాక్ట్ చేశాడు. 10 నిమిషాలు 2 నిమిషాలు చర్చలో చెప్తే కట్ చేసి తిప్పుకున్నాం. ఇదే పర్సన్ వెళ్ళి చిన్నజీర స్వామి దగ్గర కుప్పి గంతులు వేశాడు, కోతిలాగా యాక్ట్ చేశాడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పు ఎవరిని కనపరిచాడు? ఎవరు కనపరిచారు? వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీ ఎవరో యేసు ప్రభు గురించి చెప్తే యేసు ప్రభు గొప్పవాడు అయిపోతాడు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఆల్రెడీ గొప్పవాడే. నేను గొప్ప చేస్తే గొప్ప కావడం, నేను తగ్గిస్తే తగ్గడం ఉండదు. ఆయన ఆల్రెడీ గొప్పవాడే. ఆయన గొప్పతనాన్ని ఇంకా రీచ్ అయ్యేటట్టు చెప్పట్లేదు మనం, అంతే. ఇకపోతే కొంతమంది యేసు ప్రభు గురించి చెప్పకూడదు, కొంతమంది యేసు ప్రభు గురించి చెప్పకపోవడం యేసు ప్రభు గొప్పతనం. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. యేసు ప్రభు గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఒసామా బిన్ లాడెన్ వచ్చి చెప్పాడు అనుకో, యేసు ప్రభు చాలా గొప్పవాడు అన్నాడు అనుకో, అప్పుడు యేసు ప్రభుని అనుమానంగా చూస్తారు. కొంతమంది చెప్పినప్పుడే దానికి బాగుంటుంది, కానీ అందరు చెప్పారనుకో దరిద్రంగా ఉంటుంది. అది ఏ రికార్డింగ్ డాన్సర్ వచ్చి యేసు ప్రభు చాలా గొప్పవాడు, నేను ఇలా ఉండడానికి కారణం ఆయనే అందనుకో, అప్పుడు అనుమానించాలి యేసు ప్రభు ఇదేంటిది ఇలా తయారు చేశాడని. ఒక గ్యామ్లింగ్ ఆడేవాడు వచ్చి మెడలో సిలువ వేసుకొని నేను యేసు ప్రభు నమ్ముతున్నాను అన్నాడు అనుకో, తేడా అది. ఎవడైనా మంచోడు వచ్చి నన్ను యేసు ప్రభు ఇలా మార్చాడు అంటే దాన్ని ఆలోచిస్తాం, కానీ ఎవడు పడితే వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడితే అది యేసు ప్రభుకి అవమానం. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను దీన్ని. సోక్రటీస్ అని ఒక ఆయన ఉంటాడు. సోక్రటీస్ ఆర్ ప్లేటో ఆయన పేరు మర్చిపోయాను. గ్రీకు ఫిలాసఫర్ ఆయన. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ అంటారు కదా, తత్వజ్ఞాన త్రయం అంటారు వాళ్ళని గ్రీకులో. చాలా మేధావులు ప్రపంచాన్ని చెప్పారు వాళ్ళు. ఆయన ఒకరోజు ఇంట్లోంచి బయటకు వచ్చాడంట. అయితే ఆయనంటే పడనటువంటి బద్ధ శత్రువు ఒకడు ఉన్నాడు ఆ వీధిలో. ఈయన ఎప్పుడు బయటకు వచ్చినా ఒక వింతగా అసహ్యంగా చూస్తాడు, బూతులు మాట్లాడితే ఏదో చేస్తాడు. అలా రోజు జరుగుతుంది. ఒకరోజు ఆయన ఇంట్లోంచి బయటకు రాగానే ఆ వ్యక్తి అమాంతం వచ్చి మీద పడి కౌగులించుకొని ఐ లవ్ యూ సార్ అన్నాడంట. మన భాషలో చెప్తున్నాను. అలా ఆయన ఈ వ్యక్తిని ఎప్పుడైతే మెచ్చుకున్నాడో అప్పటి నుంచి ఈ సోక్రటీస్ అనే వ్యక్తి ముఖం దిగాలుగా పెట్టుకున్నాడంట. అలా పరధ్యానం నడుచుకుంటూ పోతున్నాడంట. డల్ అయిపోయాడు కంప్లీట్గా. యాక్టివ్గా బయటకు వచ్చాడు, డల్ అయిపోయాడు. ఇక సాయంకాలం అయ్యేటప్పటికి ఇంకా డల్ అయిపోయాడు, ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోయింది ఆయనకి. శిష్యుడు గమనించాడు ఇదంతా. అదేంటి సోక్రటీస్ గారు, మీ శత్రువు వచ్చి మీరు గొప్ప వాళ్ళని పొగిడితే మీరేంటి ఎగ్జైట్ కాకుండా ఇంకా డల్ అయిపోయారేంటి? అప్పుడు ఆయన చెప్పాడు, ఒరే ఒక మంచోడు వచ్చి నన్ను పొగిడితే నాలో మంచితనం ఏదో వాడికి నచ్చిందని అర్థం. ఒక దుర్మార్గుడు వచ్చి నన్ను మెచ్చుకున్నాడంటే వాడికి సంబంధించిన క్వాలిటీ ఏదో నాలో వాడికి కనపడింది కాబట్టి వాడు నన్ను మెచ్చుకున్నాడు. ఇంతకు నేను ఏ విషయంలో పడిపోయాను రా అని ఆలోచిస్తున్న పొద్దున్న నుంచి అన్నాడు. ఒక పనికిరానుడు వచ్చి నన్ను శబాష్ అన్నాడు అంటే వాడి క్వాలిటీ ఏదో నాలో ఉంది కాబట్టి వాడు నన్ను శబాష్ అన్నాడు. ఇంతకు నేను ఏ విషయంలో దిగజారాను అది ఆలోచిస్తున్న మార్నింగ్ నుంచి అన్నాడు. మేధావులు ఇలా ఆలోచిస్తారు, మూర్ఖులు ఎలా ఆలోచిస్తారు? ఆడే పొగిడాడంటే ఆడు పొగిడితేనో ఆడు తిడితేనో మనం గొప్పవాళ్ళం కాము. మన ఎస్సెన్స్ అది. యేసు ప్రభుని దయ్యం పట్టినోడు అన్నాడు. దయ్యం పట్టింది ఆయనకి? దయ్యం పట్టినోడి మాటకి 2000 దయ్యాలు పరిగెడతాయా?
వాడు పొగిడితే యేసుప్రభు గొప్పోడు కాదు, వాడు తిడితే యేసుప్రభు చిన్నోడేమీ కాదు. సో కొంతమంది యేసుప్రభు గురించి మాట్లాడకూడదు, అది యేసుప్రభు ఘనత. కొంతమంది యేసుప్రభు గురించి మాట్లాడాలి, అది యేసుప్రభుకి ఘనత. ఇప్పుడు చెప్పండి, జమీమా యేసుప్రభు గురించి చెప్పడం కరెక్టేనా? కాదు, కాదు. కొన్ని ఫీల్డ్లలో యేసుప్రభుని కనపరచవచ్చు. ఉదాహరణకి ఒక హాస్పిటల్ కట్టు, తక్కువ ఫీజులు తీసుకో, నాణ్యమైన వైద్యం ఇవ్వు. ఒకనొక రోజు మీడియా వాళ్ళు వస్తారు, సార్ ఎలా సార్ ఇంత కార్పొరేట్ వరల్డ్లో ఎలా చేస్తున్నారు ఇది అంటే, నేను యేసుప్రభుని ప్రేమిస్తున్నానండి, యేసుప్రభు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్పాడండి, అందుకనే నా తోటి వాళ్ళకి సహాయం చేస్తున్నానండి అని చెప్పు. అది యేసుప్రభు ఘనత. అర్థమైందా? నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు అనుకో, నేను యేసుప్రభుని నమ్ముతున్నానండి అని అన్నావు అనుకో, తూరు వస్తారు. కొన్ని పనికొచ్చే ఫీల్డ్లు ఉంటాయి, వాటిలో క్రీస్తుని కనపరచాలి. ఎవరు ఏది చెప్పినా, ఏదో సెలబ్రిటీ చెప్పినంత మాత్రం చేత యేసుప్రభు కీర్తి అమాంతం పైకి వెళ్ళిపోయి ఏముండదు. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని ఒప్పించాలి, వాడు యేసుప్రభుకి రావాలి. నేను చెప్పేదాన్ని బట్టి ఆయన గొప్పోడేం కాడు, నేను చెప్పేదాన్ని బట్టి ఎవరు నమ్మరు, ఎవరు మారరు. అంత ఉత్తున ఏదో ఇంటర్వ్యూలో చెప్తే మారేంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాలి, అది వాక్యం విన్నప్పుడే జరుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. క్రికెట్ స్టేడియంలో కలగదు, అది క్రికెట్ స్టేడియంలో రాదు. అది క్రికెట్ స్టేడియంలోకి ఎలా వెళ్తారు? బైబిల్ పట్టుకొని వెళ్తారా? పాప్కార్న్ పట్టుకొని, పేకలు పట్టుకొని ముఖానికి వేసుకొని పోతారా? అక్కడే వింటారు. ఎందుకు వింటారు? అది సంతోషపడేటువంటి ప్లేస్, అది అక్కడేం వినరు, అక్కడేం బుర్ర పనిచేయదు. వాళ్ళ సంతోషం వాళ్ళకు ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఆలోచించరు. అక్కడ చర్చికి వచ్చినప్పుడు, సువార్త చెప్పినప్పుడు మనిషి ఆలోచిస్తాడు, కానీ క్రికెట్ స్టేడియంలో ఎందుకు ఆలోచిస్తారు? క్రికెట్ చూసే వాళ్ళు ఎందుకు యేసుప్రభు గురించి ఆలోచించాలి? అక్కడ ఆ చిన్న మాట చెప్తే ఏమన్నా పాస్ట్ రాలేదు కదా. ఒకవేళ ఈవిడ ఇలా క్రికెట్ ఆడడానికి కారణం యేసుప్రభు కారణం అయితే, క్రిస్ గేల్ సార్ ఒకడు ఉన్నాడు, ఆడు కొడితే అవతల పడుతుంటాయి, వెళ్ళి క్రికెట్ స్టేడియం దాటి అటువైపు పడుతుంటాయి. మరి ఆ వ్యక్తి ఎవరు నమ్మాడు? విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఒక మెషిన్ లాగా రన్ చేస్తూ ఉంటాడు కదా, మరి ఆ వ్యక్తి ఎవరు నమ్మాడు? నువ్వు ఏదో సెంచరీ కొట్టి బ్యాట్ ఎత్తితే యేసుప్రభు కారణం అంటే, మరి వాళ్ళు ఎవరిని నమ్మారు? మా ఏరియాలో ఒక ఆయన పాస్టర్ మీటింగ్ పెట్టాడు, ఏది ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్కి స్పెషల్ ప్రేయర్. 10th క్లాస్ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్కి స్పెషల్ ప్రేయర్ పెట్టాడు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఎగ్జామ్ వెళ్తారు కదా, వాళ్ళకి స్పెషల్ ప్రేయర్ పెట్టాడు. అందరూ వచ్చారు, ప్రార్థనలు చేశాడు, పెన్నులకి ప్రార్థన చేశాడు, హాల్ టికెట్లకు ప్రార్థన చేశాడు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇలా పసుపుతో రాసి కుంకుమతో బొట్టు పెట్టేవాళ్ళు హాల్ టికెట్ మీద. ఇప్పుడు ఏం చేసాం, ప్రేయర్ చేసుకుంటున్నాం. అలా హాల్ టికెట్ ప్రేయర్ చేశాడు, పెన్ను ప్రార్థన చేశాడు, అట్టకు ప్రార్థన చేశాడు, ఈయన ప్రార్థన, మొత్తానికి ఎగ్జామ్ పంపించాడు. పంపించిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకటే హోరెత్తిస్తున్నారు లోకల్ ఛానల్స్లో. ఏమని? టౌన్లో 10th ర్యాంక్ అంట, పలానా చర్చికి వెళ్తున్న అమ్మాయికి టౌన్లో 10th ర్యాంక్ వచ్చింది, 10th ర్యాంక్ వచ్చింది, ప్రార్థన ఫలితం ఇది అనేటట్టుగా హోరెత్తిస్తున్నారు యాడ్స్ అన్ని. నా అనుమానం ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందని. చర్చికి వెళ్ళి ప్రార్థన చేశారు, 10th ర్యాంక్ వచ్చింది, ఓకే మంచిది. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు యేసుప్రభునే నమ్మరంట. ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం ఇది. యేసుప్రభుని నమ్మని వాళ్ళకేమో ఫస్ట్ ర్యాంకు, యేసుప్రభుని నమ్మి పెన్నుకు ప్రార్థన, అట్టకు ప్రార్థన, హాల్ టికెట్ ప్రార్థన, వీళ్ళకేమో 10th ర్యాంకు. ఎవరి పరువు పోయింది? వీడిదేముండదు, డబ్బు కోసం కకృతిపడి ఏదో చెప్తాడు, పరువు పోయింది యేసుప్రభు కదా. అదే విషయం. కొన్ని ఫీల్డ్లలో దేవుడిని ఎత్తకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎస్తేరు గ్రంథం ఉంది, దేవుడు అనే పదమే ఉండదు. అదేదో పొరపాటున పదం మిస్ కాలే, దేవుడే కావాలని పదాన్ని హైడ్ చేసి పడేశాడు, నా ప్రస్తావన వద్దు అని. ఎందుకని? ఫ్యాషన్ షో ఫస్ట్ అధ్యాయం. ఏమనుకుంటున్నారు అది? ఏంటది ఇంతకు ఎస్తేరు గ్రంథం అనేది? ఒక తాగుడుబోతు రాజును సంతోషపరచడానికి ఫ్యాషన్ షో జరిగింది, అందులో వెళ్ళింది ఎస్తేరు. అహష్వేరోషు అనేటువంటి రాజు తాగుడుబోతు అనేటువంటి రాజాడు,
ఆ రాజుని సంతోషపెట్టడానికి, ఆ రాజు చేత నాకు నచ్చిందని అనిపించుకోవడానికి 1 సంవత్సరం పాటు ప్రిపేర్ అయ్యి, అంటే మేకప్లన్నీ వేసుకొని నీట్గా రెడీ అయ్యి ఒకరోజు రాత్రి వెళ్ళింది. మీకు అర్థం కాలేదు కానీ మన ఛానల్లో 2 వీడియోలు ఉంటాయి. ఒక్క రాత్రి కోసం 12 నెలల స్నానం అనే ఒక వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. ఒక్క రాత్రి కోసం 12 నెలల స్నానం అని ఉందా? 6 నెలలు ఈ పదార్థాలతో, 6 నెలలు ఈ పదార్థాలతో స్నానం చేసిన తర్వాత అప్పుడు వెళ్ళాలి. అందుకని దేవుడు స్వామి ఇక్కడ నా పేరు రివీల్ చేస్తే మర్యాద ఉండదు. ఎందుకంటే భవిష్యత్తులో అందరూ ఫ్యాషన్ షోకి వెళ్తారేమో అనేటట్టుగా దేవుడు అనుకొని వద్దు. ఒకవేళ పొరపాటున ఎస్తేరు గ్రంథంలో దేవుడు తన పేరును రివీల్ చేసుంటే ఆ ఫ్యాషన్ షోలు అందరూ మన వాళ్ళే ఉండేవాళ్ళు సిరువులు వేసుకొని. దేవుడు సాయం చేస్తాడు గెలవడానికని. అందుకు దేవుడు ఉద్దేశపూర్వకంగా తన పేరును హైడ్ చేశాడు. వద్దు, ఇలాంటి చరిత్రలో నా పేరు వద్దు. ఎందుకు రాశాడు దాన్ని ఇంతకీ? ఆ గ్రంథం ఎందుకు? నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా ఇక్కడే నిలవబడ్డారు కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేదానికి ఆ గ్రంథం ఉంది. ఆయన వెళ్ళిపోమన్నప్పుడు చెరలోంచి వెళ్ళలే, అక్కడే ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయని అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉన్నా సరే వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళకి ఏదైనా జరిగితే ఈయనకు అవమానం కాబట్టి ఆయన కార్యం జరిగించాడు అక్కడ. అది విషయం. మొర్దెకై దగ్గరుండి బిడ్డను తీసుకుని వెళ్ళి ఫ్యాషన్ షోకి పంపించాడు. దేవుడే ఒక గ్రంథంలో తన పేరు వద్దు అని పక్కన పెడితే ఇప్పుడు క్రికెట్లోకి వెళ్ళి యేసు ప్రభువు నన్ను గెలిపించాడని చెప్తావా? యుద్ధం యెహోవాదని చెప్తావా? యుద్ధం యెహోవా అన్నది ఎప్పుడు? నిర్గమకాండం జరిగింది ఎప్పుడు? ఏ సందర్భంలో? క్రికెట్ స్టేడియంలో జరిగేవన్నీ. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే కొన్ని ఫీల్డ్లలో దేవుని ప్రస్తావన చేయొద్దు, కొన్ని చోట్ల క్రీస్తుని గురించి ప్రకటించొద్దు, కొంతమంది చేత క్రీస్తు ప్రకటించబడడం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కడ క్రీస్తుకు ఘనత వస్తుందో అక్కడ ప్రకటించు. సువార్త చెప్పు, చచ్చిపో సువార్త చెప్తూ దేవుడు కనపరచబడతాడు. బోల్డ్ అనే సేవలు ఉన్నాయి, చెయ్యి, వాటిలో కనపరచబడతాడు. ఇది క్రికెట్లోకి వెళ్ళి ఒకవేళ క్రికెట్లో గొప్పగా ఆడడమే దేవుని కార్యం అయితే ఇంతకంటే గొప్పగా ఆడేవాళ్ళు ఎవరు నమ్ముతున్నారు అన్నది ప్రశ్న. లేదు దీన్నే గొప్పగా ఆడు, టాప్ మోస్ట్ వెళ్ళిపో, అప్పుడు నేను కూడా అనుకుంటాను మనసులో, నువ్వు ఎక్కడికి పోలే, ఈ చిన్నది ఒకటి ఆడావు, దీనికి ఇంత పెద్ద ఎందుకు? అదే పర్సనల్ విషయం కదా, దాంట్లో వేసుకోవడం తీసుకొస్తాం. పర్సనల్ విషయంలోకి దేవుని తీసుకొని రావద్దు. ఎందుకంటే దాన్ని అబద్ధమో నిజమో చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు. వాక్యాన్ని సంబంధించి ఏదంటే మాట్లాడు. కాబట్టి ఈ పాస్టర్లంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే తెలియదు, ఇంత విషయం తెలియదు. ఆమె సెలబ్రిటీ యేసు ప్రభువు గొప్పగా చెప్పింది, మనం అంతా మాట్లాడుకోవాలి. మోమాచిపోయి ఉన్నారు అంతే. ఎవరు ఏమైనా మాట్లాడతారా, దాన్ని తిప్పుకుందాం, మోమాచిపోయి ఉన్నారు సబ్జెక్ట్ తెలియక. అంటే జెమిమాకి అంత సీన్ లేదు, కానీ యేసు ప్రభువే ఆమెను గెలిపించాడు, అందుకనే 100 రన్స్ కొట్టింది. అంత సీన్ లేకపోతే సెలెక్ట్ కూడా కాస్తాను. అంత సీన్ ఉంది కాబట్టి సెలెక్ట్ అయింది. సీన్ ఉంది కానీ సెన్స్ లేదు, అది వచ్చిన విషయం. సీన్ ఉంది, ఆవిడికి సెన్స్ లేదు. ఎక్కడేం మాట్లాడాలి, ఎప్పుడేం మాట్లాడాలి, ఎలా కనపరచాలని సెన్స్ లేదు కాబట్టి అలా అయింది. ఎస్తేరు గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనేది ఉండదు, కానీ దేవుని కార్యాలు కనబడతాయి మనకి అని చాలామంది అంటారు. నేనేమన్నాను ఇప్పుడు? దేవుడి కార్యాలు కనబడతాయి. నేను మొదటి ప్రసంగం నుంచి ఏం చెప్తున్నాను? మనం అనుభవిస్తున్న చాలా వాటికి మనం అర్హులం కాదు. ఆయన పేరు పెట్టబడింది కాబట్టి అనుభవిస్తున్నాం. ఆయన మహిమ కోసం కొన్ని చేస్తున్నాడు, నా నామం నిమిత్తం చేస్తానని యెహెజ్కేలులో వ్రాయబడుతుంది. వాళ్ళు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలే. 70 సంవత్సరాల తర్వాత చెరలో నుంచి వెళ్ళమని కోరెషు ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు ఏం చేయాలి? అందరూ రావాలి కదా. వీళ్ళు రాలే, నిలబడిపోయారు. ఎందుకు నిలబడ్డారు? మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి మంచి పొజిషన్లో ఉన్నాయి కాబట్టి నిలవబడ్డారు. అలా నిలవబడిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి గతి పట్టింది అనేది ఎస్తేరు గ్రంథం. ఇప్పుడు యూదుల్ని కోల్పోవడం అన్నది అది దేవుడికి అవమానం. అది యూదులు దేవుని ప్రజలు కాబట్టి అందులో కూడా దేవుడు వాళ్ళని రక్షించాడు, ఉపద్రవం నుంచి రక్షించాడు. అది అక్కడ విషయం. అంతేగాని దేవుడు అలాంటి ఫ్యాషన్ షోలో మనల్ని పంపించడు, అలాంటి కార్యక్రమాలు పంపించడు. అసలు ఒక యూదు స్త్రీ ఇంకొక అన్ని జనుడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్ళి కూడా కాదు, ఫ్యాషన్ షో ఏంటి అసలు? అలా ఒప్పుకుంటాడు దేవుడు? యూదుల్ని రక్షించడానికి అలా వెళ్ళిందని చెప్తారు. యూదులను రక్షించిన దేవుడు తను కాదు. యూదులను రక్షించిన తను కాదు దేవుడు. కొద్దిగా అంటాడు కదా, ఈ
ఈ సమయం ఈ సమయం కోసమే ఇక్కడికి వచ్చావేమో జ్ఞాపకం చేసుకో. ఈయన మోటివేట్ చేస్తున్నాడు వెళ్ళమని. ఆయన పర్మిషన్ లేకుండా వెళ్తే చంపుతాడు. కాబట్టి ఈ సమయానికే వచ్చామో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ వెళ్ళకపోతే యూదులకి సహాయం ఇంకొక దగ్గర నుంచి వస్తుంది. ఆ మాట ఎందుకన్నాడు? యూదులకి సహాయం అయితే ఖచ్చితం వస్తుంది, ఇది పక్కా. అయితే తనను వాడుకుంటున్నాడు, తనను వెళ్ళమని చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే మనకు రోల్ మోడల్స్ కాదు. ఈ ఎస్తేరు గ్రంథంలో ఉన్న రోల్ మోడల్స్ కాదు వీళ్ళు. అసలు మొర్దెకై నమస్కారం పెట్టకపోవడానికి కారణం ఏంటి? యూదులు కాబట్టి యూదులు నమస్కారం పెట్టరా? నేను యూదులు తమను పరిపాలిస్తున్న వారికి నమస్కారం పెడతారా పెట్టరా? పెట్టాలి. యూదులను పరిపాలిస్తున్న వారికి నమస్కారం పెట్టాలి. ఇర్మియా ప్రవచనం చెప్తున్నప్పుడు నెబుకద్నెజరుకు లోబడితే బ్రతుకుతారు మీరు, నెబుకద్నెజరు అధికారానికి ఒప్పుకుంటే బ్రతుకుతారు మీరు, నెబుకద్నెజరు కాడిని ఎత్తుకుంటే బ్రతుకుతారు మీరు, నెబుకద్నెజరు కోసం ప్రార్థించండి, అక్కడ ఇల్లు కట్టించుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, బబులోని దేశమే మీ దేశం అని ఇర్మియా చెప్పాడు. పోనీ ఇప్పుడు దానియేలు ఉన్నాడు, రాజు చిరంజీవేగును గాక అని అన్నాడా? ఏమైంది? మొర్దెకై అనొచ్చుగా. మనకంటే పైనున్న అధికారులను గౌరవించమని బైబిల్ చెప్పిందా? తక్కువగా చూడమని చెప్పిందా? తక్కువగా చూసావు. అది నీ పర్సనల్ గ్రడ్జ్, నీ జాత్యహంకారం, అది రేసిజం. అదే నీ పైన అధికారిగా ఉన్నవాడికి లోబడమని చెప్పింది. మీ యజమానులకు ఎలా సేవ చేస్తారు? యేసు ప్రభువుకు చేసినట్టు చేయండి అని చెప్పింది బైబిల్. మన పైన ఉన్న వాళ్ళకి ఎలా చేయాలంటే సేవ? యేసు ప్రభువుకు చేసినట్టు చేయమని చెప్పింది. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తూ ఉంటే అసలు ఆ పారసీకులకి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? వాళ్ళకు లోబడమని కాదా? ఆయనకు లోబడలేదు. అది పర్సనల్ గడ్జ్ అయింది, రేసిజం, అది జాత్యహంకారం. అది దాన్ని పట్టుకొచ్చి జాతి అంతటి మీద రుద్దాడు. ఆయన చేసిన పనికి జాతి అంతా పోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కాదు రోల్ మోడల్స్ మనకి. ఇదంతా నెగిటివ్ టోన్లో రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథము, ఎస్తేరు గ్రంథం అనేది నెగిటివ్ టోన్లో రాయబడిన గ్రంథాలు. రెండు నెగిటివ్ సెన్స్లో రాయబడ్డాయి. మనకు రోల్ మోడల్స్ వీళ్ళని చెప్పేదానికి కాదు. ఒకవేళ ఎస్తేరు గ్రంథాన్ని రోల్ మోడల్గా తీసుకుంటే మనం కూడా ఫ్యాషన్ షో పంపించాలి మన పిల్లల్ని. పంపిద్దామా? అదే విషయం. ఒకవేళ న్యాయాధిపతులను రోల్ మోడల్గా తీసుకున్నాం అనుకో, ఇక సంసోన్ని ఫాలో అయిపోవాలి మనం, యెఫ్తాను ఫాలో అయిపోవాలి, గిద్యోన్ని ఫాలో అయిపోవాలి. ఇలా దారుణం ఉంటుంది. నెగిటివ్ రోల్లో రాయబడిన గ్రంథాలు అవి. ఇది ఈ అవగాహనతో మనం చదవాలి. ఓకే.